హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందుకే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ సీదిలో శశి ఎపిసోడ్ నెంబర్ 11. టీవీ ఆన్ చేసిన తనకి అభి గురించి న్యూస్ రావడంతో ఇంట్రెస్టింగ్గా అనిపించి చూస్తుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్ 36 లక్షల తేడాతో అభికి వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. టీవీలో అభికి డిగ్నేటెడ్గా వస్తూ కనిపించడంతోనే తన కళ్ళు ఎంత ఆనందంగా గురయ్యాయో తనకి మాత్రమే తెలుసు. తెలియకుండానే బుగ్గలు కెంపులుగా మారి పిల్లని చూసి గుండెలకి హత్తుకుంది. అప్పుడే కౌశల్ కూడా రావడంతో హాయ్ సిస్టర్ అని అనడంతో చిన్న చిరునవ్వు నవ్వి, ఏంటనయ్యా ఎప్పుడూ లేనిది కాంట్రాక్ట్ విషయాలు మీడియాలో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసమే కొంతమంది బాగా కష్టపడ్డారమ్మా. అందులో అభిని ఒకడు చంపబోయాడు. వాడిని కనిపెట్టి అభిని చంపేశాడు. అప్పుడే నువ్వు అభిని చూసావు అని చెప్పడంతో మొదటిసారి ఎలా కలిసారో గుర్తుకు వచ్చింది. ఏం మాట్లాడలేక ఏమైనా తింటారా? తింటానమ్మా, కానీ ఇప్పుడు ఆకలిగా లేదు అని సడన్గా మాట మార్చి అనేశాడు. ఎందుకన్నాడో తెలియగానే చిన్నగా నవ్వి స్వయంగా తన చేతితో వేపిన పకోడీలు తన ముందు పెట్టింది. అది నిజంగానే నోరురించేలా ఉంటే కష్టంగా నాకు గ్యాస్ పట్టేసినట్టుగా అనిపించింది. నేను వెళ్తాను అని అంటుంటే ఉప్పు కానీ ఏమీ వేయలేదు అన్నయ్య, మీరు ధైర్యంగా తినొచ్చు. ఏంటి అని నోరు పెద్దగా తెరిచి తినండి, లేదంటే వదిలేయండి. ఇందులో ఉప్పు కారాలు ఎక్కువయ్యాయని నీకు ముందే తెలుసా అని అడిగిన తనని చూసి ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి అంతా మేల్కొని అభి వస్తాడని చూసిన తన ఎంతకి అభి రాకపోవడం కనిపించకపోవడంతో డైనింగ్ టేబుల్ మీదనే తన కోసం ఎదురు చూసి పడుకుంది. సరిగ్గా 12 గంటల ప్రాంతంలో కారు శబ్దం ఆగితే ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న అభిని చూసింది. డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసమే చూస్తున్న శశి కనిపించగానే తన దగ్గరికి వెళ్ళాడు. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? మీరు ఇంకా రాలేదు కదా, అందుకని మేల్కొన్నాను అని 2 కళ్ళు నిలుముకుంటూ అంటుంటే ఎందుకో ఒక క్షణం నచ్చినట్టుగా అనిపించింది శశి. ఈ టైంలో ఫుడ్ అంత తక్కువ తింటే అంత మంచిది. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను అని చెప్పి పాలు వేడి చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. త్వరగా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు చూసి టీవీలో అంతా మీ గురించి న్యూస్. నిజంగా అది ఎంత ప్రాజెక్ట్నా అని అనడంతో చిన్నగా తల ఊపి, అది కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కోసమే కొంతమంది నన్ను చంపాలని కూడా అనుకున్నాడు. ఏంటి, శత్రు వ్యక్తిని చంపే మీకు కూడా శత్రువులు ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగితే, అవును, కొంతమంది నా మీద యుఎస్ నుంచి వస్తున్న మధ్యదారిలో నన్ను చంపడానికి ప్రయత్నించారు. అలా చంపడానికి ప్రయత్నిస్తూ నాకు దొరికిపోయి నేనే వాడిని చంపేశాను అని అనడంతో అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేసేసి, మనుషుల్ని చంపడం కూడా మీకు ఈజీనే కదా. తన వైపు షార్ప్ కళ్ళతో చూసి, అలా చంపిన రోజే నువ్వు నాకు కనిపించావు అని మొట్టమొదటిసారి ఎక్కడ చూసిందో గుర్తుకు రావడంతో, అంటే అతను మిమ్మల్ని చంపడానికి వచ్చిన వ్యక్తేనా? అవును అని మారు మాట్లాడకుండా చేతిలో ఉన్న పాలను తీసుకొని తాగుతున్నాడు. అప్పటికే బాగా అలసిపోయిన శశి నాకు నిద్ర వస్తుంది అని బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది. ఒక పక్కగా తను కూడా వచ్చి వెంటనే తన పక్కలో చేరి పడుకున్నాడు. వర్ధనమ్మ గారు ఎదురుగా ఉన్న ఆవిడ మాట్లాడుతూ, తన గురించి ఎంక్వైరీ చేయించాను, చీమకు కూడా హాని కలిగించదని తెలిసింది. అలాంటి వ్యక్తి అభి జీవితంలో వస్తే తనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని అనడంతో, వాడు నీకు అలా దూరంగా ఉంటే నీకెందుకు బాగా కలగట్లేదు అని కన్నీళ్ళతో అంది వర్ధనమ్మ గారు. నాకు వాడిని అందరిలానే దగ్గరికి పిలిచి ఒడిలో తలపెట్టుకొని నిద్రపుచ్చాలనుంది, కానీ ఏం చేస్తామమ్మా, నేనంటే వాడికి నచ్చదు కదా. కనీసం ఒక మంచి అమ్మగా ప్రూవ్ చేసుకోలేకపోయాను. తను బాగుండడమే నాకు కావాలి అని తన బాధను మొత్తం వాళ్ళ అమ్మ ముందు వెళ్ళగక్కుతుంది వేదవతి. అభి వాళ్ళ అమ్మగారు, నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నీ మీద పడిన ఆరోపణలన్నీ నిజం కాదని అభికి త్వరలోనే తెలిసే రోజు వస్తుంది అని కన్నీళ్లతో అంటున్న వర్ధనమ్మ గారిని చూసి, నీ ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలనిందమ్మా అని బొంగురు గొంతుతో అంటున్న కూతురు చూసి చలించిపోయింది. ఊరు రావడానికి మెయిన్ రీజన్ వేదవతి గారు. చిన్నప్పుడే కూతురు అనుకున్న పరిస్థితుల్లో అభిని వదిలి వెళ్ళిపోవడంతో పట్టు మరి అభిని వర్ధనమ్మ గారే చూసుకునేలా చేసింది. తనకు తెలియకుండానే తనని ఫాలో అవుతూ బాగోగులు చూసుకుంటూ ఉండేది. కొడుకుని చూడాలనిపించినప్పుడల్లా వర్ధనమ్మ గారు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో ఉన్న అభిని చూసి మురిసిపోయేది వేదవతి గారు. అనుకోని పరిస్థితుల్లో ఆమెను అభి ముందు దోషులను నిలబెట్టేలా చేశారు. చూద్దాం, ఆ తల్లి కొడుకులు కలుస్తారో లేదంటే కాలువ రాసిన విధిరాతలో వాళ్ళ బంధం శాశ్వతంగా చెడిపోతుందో ఆ దేవుడికి తెలియాలి. ఇక్కడ మధ్యరాత్రిలో అభి ఒక్కసారిగా తుల్లిపడి లేచాడు. తనలో లేవడంతోనే కష్టంగా నిద్ర పట్టిన శశికి మళ్ళీ మెలకు వచ్చి ఒళ్ళంతా తడిచెమడలతో ఉన్న అభి చూడటంతో ఏమైంది అని భుజం మీద చల్లని చేతులు వేసి అంటుంటే, ఏం లేదు అని ముఖాన్ని సీరియస్గా పెట్టుకున్నాడు. తన చిన్ను పట్టుకుని, ఏమైందో నాకు చెప్పండి, మీలో మీరు కుంగిపోతుంటే చూడలేకపోతున్నాను అని మనసులో ఉన్న ఆవేదనను బయట పెడితే శశిని చూసి ఒక్కసారిగా తనని హత్తుకొని చిన్నపిల్లగా ఏడుస్తున్నాడు. తనకు కింద షాక్గానే అనిపించింది. ఎప్పుడు ఎవరి ముందు తల వంచిన అభి
ఎందుకు ఇలా ఏడుస్తున్నాడో అర్థం కాక తెలియకుండానే తన చేతులు అబ్బి వీపుని నిమురుతున్నాయి. ఊరుకో అభి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది అని కంగారుగా భుజం పెట్టి అంటుంటే, ఈ టైంలో మా అమ్మమ్మ ఉంటే ఖచ్చితంగా తన ఒడిలో నిద్ర పడుకోవాలనిపిస్తుంది. రియల్లీ మిస్ హర్ అని అంటుంటే తన బాధను అర్థం చేసుకొని, ఇప్పుడు ఏమైంది, మీ అమ్మమ్మ లేకపోతే నేనున్నాను కదా అని చెప్పి అనుమతులు తీసుకోకుండానే తన ఒడిలో పడుకోబెట్టింది. అది ఎందుకో చాలా బాగా నచ్చింది అవికి. తెలియకుండానే తన వైపు అట్రాక్ట్ అవుతున్న విషయాన్ని గమనించాడు. తన మీకొస్తున్న తన పరిస్థితులు ఒక్కసారిగా కళ్ళల్లో మొదలై భయంకరమైన నిజాలు, దూరమైన బంధుత్వాల ముందు ఓడిపోయాయి. కళ్ళల్లో పొంగుకు వస్తున్న గంగని ఎప్పుడు చూడలేని శశి ఆశ్చర్యపోతుంది. ఈయన ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోతున్నాడు? నాకు తెలిసినది ఇతను కాదు. అతని జీవితంలో నాలో ఏమైనా చిన్న అనుభవం ఎదురైందా అని మనసులో రకరకాల ఆలోచనలు ఉండటంతో ఎందుకు నిద్ర పట్టలేని అభిని తన్నీళ్ళు స్వేచ్ఛగా వదులుతున్నాడు. తెలియని శశి పిచ్చితనంగా అభి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా అని అంటున్నా సరే తన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే తన చుట్టూలో వేళ్ళని పోనిచ్చి మృదువుగా తనకి నిమురుతుంది. దానికోసమే ఎదురు చూస్తున్నట్టుగా తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి అభికి. తెలియకుండానే అభి గురించి ఆలోచించేలా చేసిన మనసు తెలియకుండానే బెడ్ ఆనుకొని నిద్రపోయింది శశి. ఉదయాన్నే నిద్రలో చూసి అభి ఎక్కడ పడుకున్నాడో గ్రహించి వెంటనే పైకి చూశాడు. బెడ్ ఆనుకొని పడుకున్న శశిని చూసి వెంటనే తనని అడ్జస్ట్ చేశాడు. ఆ రోజు ఆదివారం కాబట్టి పెద్దగా పని లేకుండా ల్యాప్టాప్లో వర్క్ కొంచెం మిగిలి ఉండటంతో వర్క్ చేసి నిద్రపోయిన శశిని చూశాడు. పాపం చాలా అలసిపోయినట్టుగా అనిపించింది. వెంటనే తనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తనని లేపుతున్నాడు. బలవంతంగా కళ్ళు తెరిచిన శశి ఎదురుగా అభి ఉండటంతో అవి నిజమా కళ అని అనుకుంటూ చూసిన తనకి అది నిజమే కావడంతో, మీరు నా కోసం కాఫీ తెచ్చావా? అవును, తాగు. వెంటనే ట్రేలో ఉన్న కాఫీ తీసుకొని తాగింది. ఉన్నట్టుండి అభి వైపు తీక్షణంగా చూస్తే ఆ చూపులు ఎందుకు అర్థం అయినా అభి దానికి ఆన్సర్ ఇవ్వకుండానే అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఏంటి, నేను ఏమన్నా అడుగుతానని తెలిసి అతను వెళ్ళిపోయాడా అని అనుకుంటూ కోపంగా అనిపించింది శశికి. అప్పుడే బాత్రూంలో టవల్ ఓపెన్ చేసి వస్తున్న అతన్ని చూస్తూ ఒక క్షణం నోరు తెరిచింది. 6 ప్యాక్ బాడీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఓన్లీ టవల్ మాత్రమే కట్టుకొని వచ్చిన అభిని చూసి వెంటనే బుద్ధి మందగించడంతో చూపుని పక్కకు తిప్పింది. తన దగ్గరికి అలా రావడం చూసి, ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు అని వెనక్కి తిరిగి మాట్లాడింది. ఏం లేనప్పుడు ఎందుకు వెనక్కి తిరుగుతున్నా? ముందుకు వచ్చి మాట్లాడు అని చెప్పడంతో, మీరు ముందు షర్ట్ వేసుకోండి, అప్పుడు మాట్లాడతాను. ఏం షర్ట్ ఉంటే నువ్వు మాట్లాడలేవా అంటున్న తనని కోపంగా చూసి, ఇది సంస్కారం కాదు అని తిప్పుకున్నాను. నీలాగా నగ్నంగా చూసే అలవాటు నాకు లేదు. కోపంగా చూసి అక్కడి నుంచి వదలబోతుంటే తన చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఏం చేస్తున్నావు, వదులు అని అంటున్న తనని చూసి తన నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఏం జరిగిందో ఒక క్షణం నిర్గాంతిపోయి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి చూసింది. మీరు నా నడుము మీద ఎందుకు చేతులు వేస్తున్నారు? వదలండి అని అంటున్నా ఇంకొంచెం గట్టిగా పట్టుకునేసరికి ఎందుకలా చూసావో చెప్పు, వదిలేస్తాను. నేను మిమ్మల్ని చూడలేదు, ఏదో అప్రయత్నంగా నా చూపు మీ దగ్గరికి వచ్చింది తప్ప నాకు మిమ్మల్ని చూడాలని ఆశ ఉద్దేశం ఏమాత్రం లేదు. వదిలితే అని కోపంగా అంటున్న శశిని చూసి తనని పట్టుకొని గట్టిగా లాగాడు. అమ్మ అన్న మాట రావడంతో తనని వెనక్కి వదిలేశాడు అభి. నిజంగా మీరు మొరటోడు, ఇలా ఎవరైనా లాగుతారా? పైగా నా ముక్కు మీ చేతికి కోపంగా అరుస్తుంది. ఈవిల్ స్మైల్తో నవ్వుతున్న తనని చూసి అరుస్తుంటే ముందుకు వచ్చి మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ముందు వదిలేండి, నేను వెళ్తాను. ఇప్పుడు ఎవరు పట్టుకోలేదు కదా అని 2 చేతులు దండలా కట్టుకొని చూసుకుంటుగా అనడంతో అప్పటి వరకు పట్టుకున్న స్పర్శ ఫీల్లో ఉండటంతో తనకు తానే తిప్పుకొని అక్కడి నుంచి కంగారుగా పరిగెత్తింది. తనలో ఉన్న యాంగిల్కి నవ్వు తెప్పించింది అభికి. వెంటనే డ్రెస్ సరిపేసుకుంటూ కిందికి వచ్చాడు. అభి మీద ఉన్న కోపాన్ని మొత్తం కిచెన్లో ఉన్న వంట సామానం మీద చూపిస్తుంటే పక్కనే ఉన్న కాఫీలు, ఏంట్రా మళ్ళీ చెల్లమ్మని ఎందుకలా గెలిపావు అని అడుగుతున్న తనని చూసి, నేను ఎందుకు గెలుపుతాను? అది కిచెన్లోకి వచ్చి ఏదైనా చేస్తే దానికి నేను బాధితులు ఎలా అవుతాను?
నువ్వు బాధితుడు అవ్వవురా, తర్వాత మేమందరం బాధితులు అవుతాం. ఇప్పుడు చేసిన ప్రయోగాలన్నీ నన్నే తినమని అంటుంది. అప్పుడు తప్పించుకొని నువ్వు ఎలా అని అంటుండగానే తలుక్కుమని కౌశల్కి ఏదో ఐడియా మెదిలినట్టుగా, పోనీ నువ్వే శశిని ఎందుకు బయటకు తీసుకుని వెళ్ళకూడదు? వాట్ ఆర్ యూ టాకింగ్? అది శశిని నువ్వే ఎందుకు బయటకి తీసుకుని వెళ్ళకూడదు అంటున్నా. నీ పెళ్ళయి ఇన్ని రోజులైంది, కనీసం మీరు బయటికి అనగానే ఎప్పుడు కాలేజ్ ఆఫీస్ తప్ప నీకు శశికి ఏం తెలుసు? ఒక్కసారి ఎంజాయ్ చేయండి అని అడిగాను. తన వైపు షార్ప్గా చూసి, బయటికి ఇద్దరం కలిసి 3 సార్లు వెళ్ళాం కదా, నాతో బయటికి వెళ్ళడం వేరు, శశితో వెళ్ళడం వేరు. ఒక్కసారి నువ్వు తనతో వెళ్ళి చూడు, భార్య భర్తలలో ఉన్న ఫీల్ ఏంటో తెలుస్తుంది. నాన్ సెన్స్, నాకు ఇంట్రెస్ట్ లేదు. కిచెన్లో వర్క్ చేస్తున్న శశిని చూసి తన మీద ఏ ఫీలింగ్ నీకు లేదని అబద్ధం మాత్రం చెప్పకు. కోపంగా తన వైపు చూశాడు. అదే రా, నువ్వు తనని తీసుకుని వెళ్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని. పాపం తను చదువు 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 అని ఎంతలా బాధపడుతుంది అని అంటుంది. కౌశల్ని చూసి తనేమి బలపడే కష్టపడి చదవటం లేదు, టాపర్ కూడా అదే నేనే అంటుంది. తను కాలేజీలో టాపరే, కానీ బయట నాలెడ్జ్కు తనకి సంబంధం లేదు. వాళ్ళ నాన్న ఒక కాలంలో తను ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక్కసారి ఆలోచించి చెప్పు. పైగా తను ఎంత మంచిది నీకు తెలియదా? తనకి బలవంతంగా తాళి కట్టినా సరే మీ అమ్మమ్మ కోసం అదంతా మర్చిపోయి నవ్వుతూ మాట్లాడుతుంది. పైగా నీతో కలిసి ఉంటుంది. అలాంటి అమ్మాయికి బయట తీసుకుని వెళ్ళడం తప్పేమీ కాదు అని డీప్గా అభిని చూసి అంటున్నాడు. ఎందుకు తను చెప్పింది కూడా కరెక్ట్గానే అనిపించింది. కాఫీలు తీసుకుని వస్తున్న శశిని చూసి, అమ్మ కాఫీరా, నేను జంపు అని అక్కడ మాయమైపోయాడు. కంగారుగా చూశాడు కాఫీ వైపు. ఎదురుగా వస్తున్న శశిని చూసి, ఇదంతా తన గురించి అని అనుకున్నాడు అభి. కాఫీ అని తను ముందు పెడితే, ఇప్పుడు కాఫీలు ఏమీ వద్దు, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా. ఎందుకు? బయటకు వెళ్దాం. నాకు ఇప్పుడు అంత మూడ్ లేదు. ఏం ఎందుకు లేదు? మీరు వెళ్తూ వెళ్ళండి, నేనేది బయటకు వెళ్దామని నీ పర్మిషన్ ఎవరు అడగట్లేదు. టైం ఇస్తలేదు, వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. అదే కదా చెప్తున్నాను, నేను రానని. మీరు ఒక్కరే మీరు ఒక్కరే మీరు ఒక్కరే వెళితే వెళ్ళండి. నేనేం చెప్పాను పూర్తిగా నువ్వు వినవా? వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేదంటే బలవంతంగా నేనే పొడి చేసి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఏంటి మీ అజమాయిషి? ఎప్పుడు నువ్వు నా భార్యవి. ఒకసారి నీ బట్టలు చూడు ఎలా ఉన్నాయో. ఇవి నాన్నమ్మ సెలెక్ట్ చేసినవి బాగానే ఉన్నాయి కదా. పైగా ఎందుకు వంకలు పెడతారు? ఐ మీన్ పాత పడిపోయాయి. అదేంటి 4 నెలలకేనా? అదేంటి 4 నెలలకేనా? శశి కోపం తెప్పించుకో, ముందు వెళ్ళి రెడీ అవ్వు. సరే అని మూతి తిప్పుకొని వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. వస్తున్న క్షణకాలం అలా ఉండిపోవాలనిపించింది. వెంటనే అక్కడే ప్రత్యక్షమయ్యాడు కౌశల్. ఏంట్రా చెల్లమ్మ చాలా బాగుంది కదా. తినగా తల ఊపి పక్కకు చూస్తే, నువ్వెప్పుడొచ్చావు? మా చెల్లమ్మను అలా చూస్తూ ఉన్నప్పుడు కానీ ఎక్కువ లాగ్ చేయకుండా నీ మనసులో మాట చెప్పాయి. మనసులో మాటనా? అవును, శశి శైలిని ప్రేమిస్తున్నావని. తన వైపు కోపంగా చూసి పిడిగుద్దులు గుద్దుపోతున్న టైంలో మాయమైపోయాడు కౌశల్. ఎత్తుకుపోయాడు. అయిపోయింది, వెళ్దామా అని అడుగుతున్న శశిని చూసి వెళ్దాం అని అనుకుంటూనే ఇద్దరు బయటకు వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్తున్న అంటే జంటని ఫోటో తీసి వర్ధనమ్మ గారు పంపించారు కౌశల్. ఎక్కడ తీసుకుని వెళ్తున్నారో చెప్పొచ్చు కదా, ఎందుకంత టెక్కు అని కారులో శశి అడగడంతో, ఇప్పుడు ఎక్కడికి చెప్తేనే కానీ నువ్వు రావా? అది కాదండి, నీకు చిన్నప్పటి నుంచి ఏమైనా ఎక్కడికైనా తిరగాలని ఉందా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? మీ బుర్ర బాగానే పనిచేస్తుందా అని తనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకొని అడుగుతున్న దానిని చూస్తూ, నా బుర్ర బాగానే పనిచేస్తుంది. ఇన్ కేస్ నీకన్నా 100 రెట్లు నా బుర్ర బెటర్. మర్యాదగా నిజం చెప్పండి, నన్ను ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు అని అంటున్న తనని చూస్తే అసహనంగా కారు ఒక సైడ్కి ఆపి, బయటికి వెళ్దామని, నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని నేనే తీసుకొని వెళ్తున్నాను అంతే అని కోపంగా వినిపించిన గొంతుకు ఒకసారి బెదిరిపోయింది. చూడండి, అకస్మాత్తుగా మీరు నన్ను బయటికి తీసుకొని వెళ్తున్నారంటే నాకెందుకు నమ్మబుద్ధి కాలేదు. అందుకే అలా అడిగాను. మీరు ఎందుకు దానికే కోపం తెప్పించుకుంటారు? నేనేం తెప్పించుకోలేదు, తెప్పిస్తున్నావు అని కోపంగా స్టీరింగ్ మీద చేత్తో గుద్ది అరుస్తున్న తనని చూస్తూ, మీరు ఇలా అరిస్తే నేను కూడా దిగిపోతాను, కాళ్ళు విరక్కొడతాను. మార్నింగే నాకు బీపీ లేపించి పనులు చేయకు అని అనుకుంటూ వెంటనే కార్ స్టార్ట్ చేసి 5 స్టార్ హోటల్కి తీసుకొని వెళ్ళాడు. అంత పెద్ద స్టార్ హోటల్లో ఎప్పుడు చూడలేని శశిరేఖ ఒక్కసారిగా నోరు తెరుచుకుంది. ఏంటిది, ఇది నిజంగా స్టార్ హోటలా?
లేదంటే ఇంకేమైనా చూడడానికి ఇంత పెద్దగా ఉంది అని కళ్ళల్లో సంతోషాన్ని కురిపిస్తూ అంటున్న తనని చూస్తూ, నువ్వు ఎప్పుడు ఇలాంటి చోటికి రాలేదా అని అడిగాడు అవి. రాలేదు. ఎప్పుడు నేను చదివే అనుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు నేను ఎలా వెళ్ళగలుగుతాను అని తనని చూస్తూ అంది. సరే ఎక్కువ అతి చేయకుండా పెట్టింది తిను అలానే అని అనుకుంటూ ఒక దగ్గర కూర్చున్నాడు. వెంటనే బేరాన్ని పిలిచి ఇడ్లీ చెప్పాడు అవి. వచ్చింది ఇడ్లీ రుచి ఉండటంతో బాగానే తింది. చాలా టేస్ట్‌గా ఉంది కదా ఇడ్లీ అని అంటుంటే తన వైపు సూటిగా చూసి, ఇక్కడ పేరు మోసిన షెఫ్‌ని పెడతారు. కాబట్టి టేస్ట్‌గా ఉంటుంది. నీలాంటి వాళ్ళు వండితే ఒక్కరు కూడా రారు అని చురకంటించాడు అభి. ముందు నా వంటలో ఎందుకు వంకలు పెడతారు? నేను బానే వండాను. మీరు కూడా సర్టిఫై చేశారు కదా! బాగానే ఉండడం వేరు, బాగుండడం వేరు. నాకు అర్థం కాలేదు. చెప్పాను కదా నీ మట్టి బుర్రకి ఏది చెప్పినా అర్థం కాదు అని. కంప్లీట్ చేసి కార్‌లో తీసుకొని వెళ్తున్నాడు. మళ్ళీ ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? అసహనంగా అనిపించి తన వైపు సూటిగా చూశాడు. ఇప్పుడేంటి నేను ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి రావా? ఊరికే ఎందుకు నసపెడుతున్నావు? నేను నసపెడుతున్నానా? అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అంది. మరేంటి? నేనేదో కిడ్నాప్ చేసిన వాడిలా నువ్వేమో బలవంతంగా నా వెనక వచ్చినట్టుగా బిహేవ్ చేయకు శశిరేఖ. నేను చేయకపోయినా మీరు అలానే చేసేటట్టు ఉన్నారు కదా అని మనసులో నసుకుతూ అంటే అది వినిపించినట్టుగా తన వైపు షార్ప్గా చూశాడు. ఏంటి నువ్వు కోపంగా చూస్తున్నారు? ఒకటి చెప్పు, నేను నిన్ను కిడ్నాప్ చేసిన వాడిలా కనిపిస్తున్నానా? అదేంటి నేను మనసులో అనుకున్న మాటలు మీకు వినిపించాయా? అందుకే కదా నేను తింగరదే అనేది. నువ్వు మనసులో అనుకోలేదు, డైరెక్ట్గానే బయటకన్నావు. నాలుగు పరుచుకొని సారీ అది ఏదో అని నసుకుతుంటే తనని ఏమాత్రం పట్టించుకోకుండా కారులో ఎక్కి హారన్ కొట్టాడు. దెబ్బకి వెళ్ళి కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనంగా కాలం కరిగిపోతుంటే తన వెళ్ళాల్సిన చోటుకి రావడంతో ఆశ్చర్యంగా చూసింది. అది పెద్ద షాపింగ్ మాల్. ఆశ్చర్యంగా చూస్తేనే ఇప్పుడు మనం షాపింగ్ చేస్తున్నామా? కాదు, షాపింగ్ మాల్ని బేరం పెడితే దానికి కొనడానికి వచ్చాము. నిజంగానా? అయినా మీరు కొనడానికి వస్తే నన్నెందుకు తీసుకొని వస్తారు? తల పట్టుకొని పద, నీకు నచ్చిన వస్తువులు తీసుకుందో గాని. అంటే షాపింగ్ మాల్ బేరం లేదా? శశిరేఖ నన్ను ఏడిపించకుండా నీకు నచ్చినవి ఏమైనా ఉంటే చూసుకొని తీసుకో. వీళ్ళ గురించి ఆలోచించొద్దు, నేను కడతాను. ఎంతైనా సరే నిజంగా కడతారా అని మెరుపు కళ్ళతో అంటుంటే, నిజంగా కడతాను. అవునులే, మీ అమ్మమ్మ గురించి సాయం చేస్తున్నాను కదా, ఆ మాత్రం నాకు ఖర్చు పెట్టొచ్చు. అసహనంగా అనిపించి తన మీద కోపాన్ని చూపించలేక వెంటనే తనని తీసుకుని వెళ్ళిపోయాడు. కనిపించిన ప్రతి వస్తువు చిన్నపిల్లలా చూసి సంబరపడిపోతే 4 అనార్కలి డ్రెస్సులు తీసుకొని ఒక్కొక్కదాన్ని ట్రై చేసి అవి చూపించింది. అసలు నేచురల్ బ్యూటీ అయిన శశి తన ముందు వచ్చి నుంచుంటే కష్టంగా వస్తున్న ఫీలింగ్స్ని అదిమి పెట్టుకుంటున్నాడు. లాస్ట్లో మినీ స్కర్ట్లు కూడా కనిపించింది. అది చూడటం కూడా ఇష్టం లేని శశి వెంటనే దాని వద్దని అక్కడి నుంచి పంపించేసింది. తర్వాత డ్రెస్సులు సెలెక్షన్ అయిపోయిన తర్వాత చీరలు సెలెక్షన్ దగ్గరికి వెళ్ళి అందులో 4 చీరలు తీసుకొని, ఒకటి లైట్ గ్రీన్, ఇంకొకటి బేబీ పింక్ కలర్, ఇంకొకటి రెడ్, ఇంకొకటి బూడిద కలర్, గోల్డ్ కలర్ మిక్స్ చేసి ఉన్న చీరని తీసి టైలర్ రూమ్లో నుండి వచ్చి చూపించింది ఎలా ఉందంటూ. అభికి పర్వాలేదు అని చెప్పడంతో వెంటనే అవి తీసుకుంది శశి. తర్వాత ఐ హీల్స్ సెలెక్షన్ వైపు వెళితే తను 5:30 ఆ పాదానికి చెప్పులు మ్యాచ్ కాకపోవడంతో విచిత్రంగా చూశాడు అభి. ఏమైంది ఇంతసేపు చేస్తున్నావు? డ్రెస్సులు అన్నీ టక్టక్క తీసుకున్నావు కదా శశిని అభిని అడిగితే, ఇక్కడున్న సేల్స్ ఉమెన్ మేడం సరిపడిగా చెప్పులు దొరకట్లేదు సార్. వాట్? అనుమానంతో కనుబొమ్మలు ముడిచి షాప్ నుండి తేరుకొని, నీ చెప్పు సైజ్ ఎంత అడిగాడు అభి. 5:30 అని బదులిచ్చింది శశి. 5:30కి ఇక్కడ ఉండో ఏం దొరుకుతాయి? వెళ్ళి కిడ్స్ వేర్లో చూస్తే దొరుకుతాయేమో. మీరు నన్ను అవమానిస్తున్నారా అని అభి మీద గయ్యమంది శశి. అక్కడే ఉన్న సేల్స్ ఉమెన్ మాట్లాడుతూ, సార్ చెప్పింది కూడా నిజమే మేడం, ఒకసారి కిడ్స్ వేర్ వైపు వెళ్ళి చూస్తే తెలుస్తుందేమో, అక్కడ ఉంటాయి, నేను చూపిస్తాను అని చెప్పి 15 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న ఒక స్టోర్ వైపు తీసుకొని వెళ్తే కోపంగా గుర్రుగా చూసింది అభి వైపు. తన లక్ ఏంటంటే నిజంగానే చెప్పు సైజ్ అక్కడే ఉంది. హై హీల్స్ కోపంగా తీసుకొని నడిచి చూసిన దానికి వెంటనే ఎప్పుడు హై హీల్స్ వాడకపోవడంతో పడిపోబోతున్న తను ఒక క్షణం తనని చేరు పట్టుకున్నాడు అభి. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అభి లోతుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న శశిని కదుపుతూ చిన్నగా నడుమును ప్రెస్ చేశాడు. వెంటనే తుల్లిపడి ఎదురుగా చూస్తుంది. తనను తోసేస్తే చిన్నగా జరిగి తడబడుతున్న గొంతుతో సవరించుకుంది. దిక్కులు చూస్తున్న శశిని చూసి వెంటనే తన కాళ్ళకి ఉన్న చెప్పుని తీసి, నీకు ఇష్టం లేకపోతే ఇవి వాడకు, ఎందుకు అలవాటు లేనివని అలవాటు చేసుకుంటావు అని ప్లెయిన్గా ఉండే బ్రాండెడ్ ఒక చెప్పు తీసి తన కాళ్ళకి తనే స్వయంగా హై హీల్స్ తీసి తొడిగాడు. ఒక క్షణం తనని చూస్తూ ఉండిపోయింది శశి. బుక్కలకి ఎంపిక మారితే కంగారుగా అభిని చూసి, ఇది ప్యాక్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. వారిద్దరి బాండ్ని చూసిన సేల్స్ ఉమెన్ చిన్నగా చిరునవ్వు నవ్వి వెంటనే గుడ్ పైర్
వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఆ బ్యాగ్స్ అన్ని పట్టుకొని తన వెనకే నడుస్తుంది. చివరిగా ఏం మిగిలిపోయాయి అనుకుంటున్న అభికి శశికి ఏం తీసుకోలేనివి లేవని చెబితే వెంటనే అదే మాల్లో ఉన్న జ్యువెలరీ తీసుకొని దగ్గరికి వెళ్ళాడు అభి. ఎక్కడ ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? షాపింగ్ మొత్తం చేసేసాను కదా, ఇంకా మిగిలిపోయింది కదా అని అంటూ డైమండ్ జ్యువెలరీస్ వైపుగా తీసుకొని వెళ్తుంటే కంగారుగా అనిపించింది. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? డైమండ్స్ అంతా జ్యువెలరీస్ ఉన్నాయి, మీకేం కావాలనుకుంటే అవి నచ్చింది తీసుకో. బంగారాన్ని డైమండ్లని చూస్తుంటే కళ్ళు తిరిగినంత పని అయింది. వెంటనే భయంగా అనిపించి అవి అవి నాకొద్దు, నేను ఎప్పుడు వాటిని పెట్టుకోలేదు అంటున్నా తనని చూస్తూ ఇప్పటి వరకు బంగారం పెట్టుకోలేదా? ఆశ్చర్యంగా అడిగాడు అభి. అవును, నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మా బంగారం నగలను మా అమ్మ నగలను పెట్టుకునే దాన్ని. కానీ మా పిన్ని వచ్చిన తర్వాత మా అమ్మ నగలను కరిగించి ఆవిడకి నెక్లెస్ని చేయించుకుంది. అప్పటి నుంచి ఎందుకో నగలను చూస్తుంటేనే విరక్తిగా ఉంది. లాస్ట్లో మిగిలింది ఈ బంగారం చైన్ ఒక్కటే, ఇది మా అమ్మది అని మిలమిల మెరుస్తున్న కళ్ళతో చెప్తున్న శశిని అమాయకత్వానికి మొట్టమొదటిసారిగా జాలిగా అనిపించింది అవికి. ఎలా అనిపించింది? జాలిగా. ఒక్కసారి గట్టిగా శ్వాస పీల్చి వదిలి, ఇది మీ పిన్నిల్లు కాదు, నువ్వు ఎవరు ఎలా చెప్తే అలా ఉండడానికి, ఇది నీ ఇల్లు, అంటే హస్బెండ్ ఇల్లు, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అని అంటున్న తనని చూస్తూ గుడ్లు పడుచుకొని వచ్చేలా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకో, నీకు ఏది ఇష్టమైతే అది తీసుకో, నీకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. అలా చెబుతున్నా అభిని చూస్తే నిజంగానే చెప్తున్నా, నేను ఇవి ఏమి తీసుకోవాలని లేదు, నాకెందుకు వాటిని చూస్తుంటేనే వికారం పడుతుంది అన్న మాట పూర్తి కాకముందే వెంటనే సేల్స్ మ్యాన్ వైపుగా తీసుకుని వెళ్ళి ఒక్కొక్క నగ తన పని లేకుండానే వేస్తూ చూపించాడు. వెళ్తున్న అభిని చూసి బుర్ర కొక్కుంది శశి. తన వెనక్కి వెళ్దాం అనుకున్న తనకు ఒక చూపు తన దారి మీద పడింది. వెంటనే దాని నుంచి కష్టంగా చూపుని మరల్చి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకున్నాడు. అప్పుడే వచ్చిన అభి పట్టుకున్న చేతిని వైపు మార్చి మార్చి చూస్తుంది. ఎందుకు పట్టుకున్నారంటూ వెంటనే తన చేతిని పట్టుకొని చైన్ దగ్గర తీసుకొని వెళ్ళి అది తీసుకొని తనే స్వయంగా మెడలో వేశాడు. ఒక క్షణం ఆశ్చర్యంగా చూసింది. అది ఏంటో కాదు, బ్లాక్ బీట్స్. ఎందుకు ఇది నా మెడలో అని అంటున్నా తనని చూస్తూ ఒకసారి అద్దంలో చూడు, నీ మెడకి చాలా బాగుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వెంటనే సేల్స్ ఉమెన్ వైపు చూడటంతో అక్కడ కాళ్ళ మెట్టలు కనిపించడంతో అవి తీసి స్వయంగా శశి పాదాలకి తొడిగాడు. ఒక్క క్షణంలో కళ్ళల్లో కన్నీళ్లు రాలుతున్నాయి. ఇవెందుకు నా కాళ్ళకి తొడుగుతున్నారు అని అడుగుతున్నా తనని చూసి ఏమాత్రం పట్టింపు లేనట్టుగా, ఈ రోజు కాకపోయినా రేపైనా మా అమ్మమ్మ వస్తుంది, తను రాగానే ఇవి కనిపించాలి, లేదంటే నా మీ దగ్గరికి అంతేస్తుంది. లక్కీగా నీ చూపు దాని మీద పడింది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేకుండా వెంటనే పసి గట్టగలిగాను అని చెప్పి వెంటనే తనని తీసుకొని ఇంకో చోటికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మీ అమ్మమ్మ కోసమేనా ఇదంతా? వై నాట్, తన కోసమే కాకపోతే ఇంకెవరి కోసం అనుకున్నా అని అనడంతో చూపు తిప్పి ఏం లేదు అని నార్మల్గా ఫేస్ పెట్టి తను చూడకుండా కళ్ళల్లో కన్నీళ్లు తుడిచేస్తుంది. తన కన్నీళ్లు పసికట్టలేని వాడు కాదు కదా అభి. ప్రస్తుతం తనకే క్లారిటీ లేదనుకున్నప్పుడు శశికి కూడా ఇవ్వలేకపోయాడు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం ఉంది. చివరిగా అభి వైపు చూసి నాకు ఆకలి వేస్తుంది. టైం వైపు చూస్తే 1 గంట కావడంతో వెంటనే అటువైపే ఉన్న ఫుడ్ కోర్ట్ తీసుకొని వెళ్ళి తనకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసింది రావడంతో తినేసింది శశి. వెంటనే షాపింగ్ బ్యాగ్స్ని సేల్స్ ఉమెన్ చేత కార్లో పెట్టించి తనకు 1000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి మల్టీప్లెక్స్ సినిమా వైపు వెళ్ళాడు. అసలు సినిమానే చూడలేని చేసి అంత పెద్ద థియేటర్లో అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అలా చూస్తున్నా, ఇంత పెద్ద సినిమా హాల్లో నేను ఎప్పుడు సినిమా చూడలేదు, మొట్టమొదటిసారిగా నీ వల్ల చూస్తున్నాను, సినిమా కూడా చూడు అని తీసుకొని వెళ్ళిపోయాడు. మంచి సినిమా రావడంతో వెంటనే దాన్ని చూస్తూ ఉండిపోయింది శశి. చాలా రోజుల క్రితం వాళ్ళ అమ్మతో కలిసి వచ్చిందే అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు అభితోనే రావడం. సినిమా సినిమా చూపు నుండి అప్రయత్నంగా అభి వైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నా, సినిమా చూడు. సినిమా వైపే దృష్టి సారించింది శశి. సినిమా అయిపోవడంతో ఇద్దరు మ్యూజియం వైపుకు వెళ్ళారు. అక్కడ అన్నీ చూసి ఆనందించడంతో టైం ఆరవడంతో వెంటనే దగ్గరలో ఉన్న వండర్లాకి వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి వరకు గడిపి అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్లో ఏదైనా తిని మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఉదయం నుంచి ఎంజాయ్ చేస్తున్న శశికి టైం తెలియకపోవడంతో రాత్రి 10కి కార్ డ్రైవ్ చేస్తున్న అభికి భుజం మీద బరువుగా ఏదో వాలేసరికి పక్కకు చూశాడు. నిద్రకు ఆపుకోలేక అభి భుజం మీద నిద్రకు తూలుతూ పడింది శశి. వెంటనే కారు సైడ్ కాపీ లేపుదామని చూసిన తనకు ముడుచుకున్న పెదవులతో పడుకోవడంతో తనని చూసి లేపబుద్ధి కాక కారుని పోనిస్తున్నాడు. 10:30 టైంకి ఇంటికి చేరడంతో
లేపడం ఏమాత్రం ఇష్టం లేకున్న అభి తన 2 చేతులతో ఎత్తుకొని డ్రైవర్కి కార్ పార్క్ చేయమని చెప్పి వెంటనే తనని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తున్న కౌశల్ పక్కన సరే ఏమాత్రం పట్టించుకోలేదు. కలికాలం అంటే ఇదే అనుకుంటా, భార్య ఉండగా ఫ్రెండ్ ఏం పట్టించుకుంటాడు, అందులో ఈ అభిమన్యుడు అని అనుకుంటూ నిట్టూర్పు విడిచి ఫోటో తీసి సెండ్ చేశారు వర్ధనమ్మ గారికి. అటు నుంచి వర్ధనమ్మ గారు మాట్లాడుతూ, నేను చెప్పాను ఎప్పటికైనా శశిని అర్థం చేసుకుంటాడని, ఒకసారి ఈ ఫోటోలు చూడు అని మార్నింగ్ ఇద్దరు కలిసి వెళ్తున్న ఫోటోలు, ఇప్పుడు అవి తీసుకెళ్తున్న ఫోటోలు చూపించడంతో చిన్నగా కన్నీళ్ళు వారిద్దరి మధ్య చూస్తూ ఉండిపోయింది వేదవతి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, వాళ్ళిద్దరూ బాగుండాలి, ఇదే నేను కోరుకుంటున్నాను. నా కొడుకు కోడలు బాగుండాలి. ఇప్పటి వరకు నేను అందరికీ దూరంగా ఉన్నానంటే కేవలం నా అభి కోసమే. ఆయన వేసిన నిందను భరిస్తూ ఇలా ఉండిపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్న కూతురిని చూస్తూ మనసు చలించిపోయింది వర్ధనమ్మ గారివి. ఏదో ఒక రోజు నేను వెతుక్కుంటూ నీ కొడుకే వస్తాడే, నీ మీద పడిన ఆరోపణలన్నీ తను నిజం కాదని బలంగా నమ్మి నేను మహారాణిలా ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు తొందరలోనే ఉంది. ఏమో ఎవరికి తెలుసు, శశి వల్లే అది సాధ్యం అవుతుందేమో అని అంటున్న తనని చూస్తూ విరక్తిగా నా గొంతుతో, అమ్మని పిలిపించుకుంటే చాలు, ఇంకేమీ లేదు. జీవితం మీద పూర్తిగా విరక్తి వచ్చినట్టు మాట్లాడితే ఎలానే? వాడు ఎంతైనా నీ కొడుకు, నాకు తెలుసు. వాడు ఏదైనా సరే పట్టుకుంటే కోపిలాగే టైపు. ఖచ్చితంగా కుప్పిలాగే టైం వచ్చి ఖచ్చితంగా నీ గురించి నిజం తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు అని నచ్చ చెప్పింది వర్ధనమ్మ గారు. ఇక్కడ తనని గదిలోకి తీసుకుని వచ్చి పడుకోబెడుతుంటే తన కాళ్ళని పట్టుకుని, షాపింగ్ అయిపోయిందా అని నిద్రలో కాక మెలకువతో కాక మాట్లాడుతున్న తనని చూస్తూ, అయిపోయింది. నిన్ను నిన్ను నేను తీసుకుని వచ్చాను. ఎందుకు నన్ను లేపితే నేను లేచేదాన్నేమో కదా. లేపడం ఇష్టం లేదు, అందుకే. నువ్వు బ్లాక్ బీచ్ ఎందుకు వేసా? నిజంగా నానమ్మ చూస్తుందని వేసావా అని నిద్ర మధ్యలో అంటున్న తనని చూస్తూ మాట్లాడలేక, ఇప్పుడు ఎందుకు నీకు నిద్ర వస్తుందేమో కదా, పడుకో. నాకు నిజంగానే నిద్ర వస్తుంది, కానీ నిజం ఏంటంటే ఎందుకు నాకు ఇవన్నీ ఇష్టం లేకపోయినా చేసావు అని తన చేతుకున్న డైమండ్ బ్రేస్లెట్ని చూసి అనడంతో, నువ్వు పడుకో. అదని తెలుస్తుంది. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ నావే. ఎందుకు నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా? దగ్గర అవ్వాలనుకుంటే అది వద్దు, దూరం అయిపోతాం. ఎందుకంటే నా జీవితంలో ఇప్పటి వరకు
అన్నీ నేను కోరుకున్నా నా దగ్గరికి రావు. అందరూ నన్ను అసహించుకుంటారు. నువ్వు కూడా నాకు దగ్గర అయితే వెళ్ళిపో. నన్ను ఇష్టపడి ఉంటే నువ్వు ఇష్టపడవులే, నాకు తెలుసు. నువ్వు ఇష్టపడుతుంటే ఆ ఇష్టం అక్కడ చంపేసుకో. ఎందుకంటే నేను ఒక దురదృష్టవంతురాలిని. అని ఎవరు ప్రేమకి నోచుకోలేదు. అమ్మని అమితంగా ప్రేమించాను. చచ్చిపోయింది. తర్వాత అంతలా ప్రేమించింది మా నాన్నని. నన్ను అపార్థం చేసుకొని నన్ను దూరం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ తర్వాత చదువుని ప్రేమించాను. ఆ మెడిసిన్ చదువు నేను చచ్చేలోపు పూర్తి అవుతుందేమో నాకు డౌటే. ఇప్పటి వరకు అన్ని ల్యాక్స్ పెడుతూనే ఉన్నాను. తర్వాత ఆ తర్వాత నేను ఎడమ కంటి నుంచి కన్నీరుతో కళ్ళు మూసి ఆ తర్వాత అంతలో నేను నేను నే- మాటను ఆపేస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది శశి. ఆ తర్వాత ఎవరిని ప్రేమించావు అని తన 2 బుగ్గలు పట్టుకొని అడుగుతుంటే నిద్రలోకి వెళ్ళిపోయిందని అర్థం అవ్వకనే అర్థమైంది. ఒక్క క్షణం తనని ప్రేమిస్తున్నానని చెప్తుందేమో అనుకున్నాడేమో. ఎందుకో తనకు తెలియకుండానే ఆ మాట వినడానికి ఆత్రంగా ఉన్నట్టు అనిపించాడు అవి. అసహనంగా అనిపించి డ్రెస్ చేంజ్ చేసుకొని తన పక్కనే పడుకున్నాడు. ఇన్ని రోజులు కౌశల్తో బయటకు వెళ్ళాడు అంతే. కానీ ఇప్పుడు శశితో బయటకు వెళ్ళింది మాత్రం ఒక స్పెషల్ డేట్ అని చెప్పాలి. తెలియకుండానే కళ్ళు మూతలు పడటంతో వెంటనే పడకకు ఉపక్రమించాడు. మరుసటి రోజు కౌసల్య, సుప్రజ, రామ, సంధ్య అన్న సుప్రభాతంతో చెవులకి ఇంపుగా వెళుతుంటే మత్తుగా కళ్ళు తెరిచాడు. బద్ధకంగా కళ్ళు తెరిచిన అబ్బి ఎక్కడి నుంచి వస్తుందని వెళ్ళి చూస్తే దేవుడి గదిలో తలకి మడికట్టుతో పూజ చేస్తున్న శశి కనిపించగానే ఒక్క క్షణం కన్నులు నిందిగా అనిపించింది. తనని చూస్తూ ఉండిపోయాడు. ఎవరు, అమ్మమ్మ వచ్చిందా అని అనుకుంటే ఆ పక్క గదిలో నుండి వస్తున్న కౌశల్ని చూసి చిరాగ్గా అనిపించింది. ఏంట్రా ఈ సౌండ్స్ అని ఎక్కడి నుండి వస్తున్నాయి అంటున్నా తనని చూస్తూ అటు నుండి అని చెప్పడంతో ఎటు అని చూసిన తనకి శశి పూజ చేస్తుందిరా, చాలా చూడముచ్చటగా ఉంది కదా అని అంటున్న కౌశల్ని షార్ప్గా చూసి కిందకి వెళ్ళాడు అభి. పూజ ముగించుకొని హారతి ఇచ్చి గంట కొట్టి ఎదురుగా ఉన్న శశి అభికి చూడటంతో తన దగ్గరికి వెళ్ళి హారతి తీసుకోండి, పూజ చేశాను. నేను ఇంకా స్నానం చేయలేదు, పర్వాలేదు, మనసులు శుద్ధిగా ఉంటే చాలు, స్నానం ఏముంది అని అనుకుంటూ తన కళ్ళకి హారతి ఇచ్చింది. కళ్ళు పరుచుకుంటూ చూశాడు కౌశల్. మీరేంటి అన్నయ్య అలా చూస్తున్నారు, మీరు తీసుకోండి అని చెప్పడంతో వెంటనే హారతి తీసుకున్నాడు కౌశల్. చిన్నగా నవ్వి అమ్మ గానుకోకిల అని పిలుస్తుంటే పక్కకు తిరిగి చూసింది ఎవరైనా అన్నట్టు. నిన్నేనమ్మా అని కౌశల్ అనడంతో ఎందుకు నన్ను అలా పిలిచారు, నువ్వే కదా ఇప్పుడు రామాయణ శ్లోకం పాడింది, నేనెందుకు పాడతాను, నిజంగానే సుశీలానే పాడింది అని చెప్పడంతో అనుకున్నా నీలో ఈ టాలెంట్ ఎక్కడుందని. నసుకుతో అంటుంటే వినిపించని గొంతుకు ఏంటన్నా ఏం మాట్లాడుతున్నారు, అదేమీ లేదమ్మా, అని ఒక్క క్షణం ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాను. చిన్నగా నవ్వి సరే స్నానం చేసి రండి, మీకోసం వేడివేడిగా దోశలు వేస్తాను. అమ్మా నువ్వు టిఫిన్ చేసావా అని షాకింగ్ టోన్తో అదేంటి ఏదో బాంబ్ బ్లాస్ట్ చేసావు అన్నట్టుగా అడిగారు. నేను చేస్తున్న దోశలు పర్లేదు, ధైర్యంగా తినొచ్చు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఏం చేసావురా పాప, మా చెల్లి నా వైపు సీరియస్గా చూసి మాట్లాడుతుంది. ఎప్పుడు నీ వైపు ఒక లుక్ కోపంగా ఇచ్చదు కదా, ఇప్పుడేంటి నేను తిట్టింది నన్ను తిట్టలేదనా, అందుకే రా నా ఫ్రెండ్ అనేది, నిజంగా మనసులో మాటలు ఖచ్చితంగా చెప్పేస్తావు కదా అని వెర్రిగా అంటున్న తనని చూస్తూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోపంగా. వీడేంటి నిజంగానే వెళ్ళిపోయాడు అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి తనకి ఏం పని లేదన్నట్టుగా వెళ్ళిపోయాడు. క్షణాల్లో వాళ్ళిద్దరూ రావడంతో దగ్గరుండి తనే నేతతో చేసి వేస్తే ఇద్దరికి పెట్టింది. పాపం కౌశల్ కూడా తప్పించుకోలేనట్టుగా దోశ తీయించి చట్నీలో వేసుకొని తింటుంటే ఒక్క క్షణం కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఇలా బిగిసిపోయిన తనని చూస్తే ఏమైంది అని అడిగాడు అవి. వెంటనే శశి వైపు దోశ వైపు మార్చి మార్చి చూసి నిజం చెప్పమ్మా, ఇది నిజంగా నువ్వే చేసావా, ఏం బాలేదా, బాగా లేకపోవడం ఏంటమ్మా, నిజంగా చాలా టేస్ట్ గా ఉంది, అసలు నిజంగా ఇది నువ్వే చేసావా, వంట మనిషిని ఏమైనా ఏర్పాటు చేసావు కదా. కౌశల్ విచిత్రంగా చూస్తూ ఏమైంది, నేనే దగ్గర నుండి చేశాను, అయినా పని మనిషి ఎవరున్నారు, ఎవరూ లేరు కదా, అమ్మమ్మ కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని అంటున్న వాళ్ళిద్దరిని విచిత్రంగా చూసి అభి ఈసారి తుంచి నోట్లు పెట్టుకున్న తనకు అమృతంలా కరిగిపోయింది దోశ. ఈ దోశలు వేసిన వాళ్ళు ఎవరైనా సరే తనకి కుకింగ్లో టాలెంట్ ఉందనే అనుకుంటారు. ఆశ్చర్యంగా అనిపించింది అభికి కూడా. అనుమానంగా తన వైపు చూడటంతో ఏంటి అలా చూస్తున్నారు, నిజంగా నేనే చేశాను, కావలిస్తే మా అమ్మ మీద ఒట్టు అమాయకంగా అంది. మరీ ఇంత మంచి వంట చేసి వచ్చి కూడా ఎందుకు ప్రతిరోజు మాకు అలా చేసి వండి పెట్టేదానివి అని మోకింగ్ టోన్తో అన్నాడు కౌశల్.
అది చేయి తగిలి అప్పుడప్పుడు కొంచెం ఉప్పు కారం ఎక్కువయ్యేది. సార్ మనస్ఫూర్తిగా చేశాను కదా, అందుకే మీకు నచ్చుంటుంది. నచ్చడం ఏంటమ్మా, చాలా చాలా రుచిగా ఉంది కూడా. నువ్వు ఏ వంటలు రాకపోయినా రోజు దోశలు వేస్తూ ఉన్నా సరే తినేస్తాను అని అనుకుంటూ ఆత్రంగా తినడం మొదలుపెట్టాడు. వడ్డించిన టిఫిన్స్ వినేసి వెంటనే అక్కడున్న నాప్కిన్‌తో చేయి తుడుచుకొని, "ఇన్ని రోజులు నీకు వంటలు వచ్చినా సరే మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టావు కదా" అని సూటిగా శశిని చూసి అడిగాడు అభి. కంగారుగా, "నేనేం అలా చేయలేదు. అలా చేయలేదని అనడంతో తెలుస్తుంది చేసావో లేదా అని చెప్పి ఏమనుకున్నాడు." అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. అంటే ఈ మనిషికి నేను కావాలనే అలా చేశానని తెలుసా? ఎందుకు మరి ఏమనలేదు అని అనుకుంటూ ఆలోచనలో పడింది. త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని వస్తున్న తనని చూస్తూ ఒక క్షణం చూపును మరల్చుకున్నాడు. వెళ్దామా అని అడుగుతున్న తనని చూసి, వెళ్దాం నీది రేటు అని చెప్పి వెళ్ళడంతో కాయ డ్రైవ్ చేస్తున్న అభికి శశి బ్రాస్లెట్ మీద పడింది చూపు. నేను వేసుకుని విరుచుకుంది, మరి మట్టిని తీసేసిందా అని అనుకుంటూ వెంటనే కాళ్ళ దగ్గర చూస్తే మట్టిలున్నాయి. అవి బాగా లోతుగా గమనిస్తూనే తెలుస్తుంది, కనిపించవు. వెంటనే, మరి బ్లాక్ బీట్స్ వేసుకుందా, లేదంటే తీసేసిందా అని మనసులో రకరకాలుగా అనుకుంటూ ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. వెంటనే కారు దగ్గర ఆపితే, ఏమైంది అని అడిగింది శశి. సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను కదా, అది కాదు సరిగ్గా పెట్టలేదు అనుకుంటూ తనే వెంటనే మళ్ళీ తీసి కావాలని ఈసారి చున్నీ మీదుగా వచ్చి చిన్నగా తెరిపాడు. నల్లగా తలతల మెరుస్తూ కనిపించింది బ్లాక్ బిట్స్. తెలియకుండానే చిన్న చిరునవ్వు చేరింది తన ముఖంలో. వెంటనే నార్మల్ గా పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఎందుకు తీశాడు, ఎందుకు పెట్టాడు అర్థం కాక బిక్కుముఖ వేసింది. తన పరిస్థితిని ఏమాత్రం గమనించకుండానే కాలేజీకి రావడంతో తనని దింపి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ లేని ముఖంలో కళతో వస్తున్న అవంతిక శశిని చూసి, ఏంటి ఈ మధ్య చాలా హుషారుగా ఉన్నా? ఏమో నువ్వు అలా అనిపించిందేమో, నేను మాత్రం బానే ఉన్నాను. కాదు చెప్తాను అని తనని పరీక్షగా గమనించింది. బుగ్గల్లో కెంపులు, ఎప్పుడూ వేయని లిప్స్టిక్ ఎందుకు వేసావు అని అడగడంతో అది ఏమీ లేదన్నట్టుగా తల ఊపింది. నాకు తెలుసులే, గురువు ప్రేమలో పడిపోయినట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నేనేమో అలా ఏం పడలేదు. ఇక్కడుంది శశిరేఖ అని చెప్పి క్లాస్ వైపుకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న గాంధీలో పండు శశిని చూస్తూ, ఇది రోజు రోజుకి ఎందుకు ఇంత అందంగా ఉందేంట్రా, ఎలా అయినా సరే దాన్ని లొంగ తీసుకోవాలి, లేదంటే ఈ మగజన్మ వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్న, తర్వాత చూద్దాం. ఎగ్జామ్స్ అయిన తర్వాత పార్టీ చేస్తారు కదా, అప్పుడు దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం అని అనడంతో చిన్నగా తల ఊపాడు. సాయంత్రం ఎప్పటిలానే అభి రావడంతో పికప్ చేసుకుని వెళ్ళిపోయాడు. దారిలో ఐస్ క్రీమ్ కనిపించడంతో నాకు అది కావాలి అని ఆశగా చూపించిన శశిని చూసి వెంటనే కార్ రిటర్న్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. 2 ఐస్ క్రీమ్స్ రావడంతో తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆదిత్య అదే దారిలో వెళ్తుంటే అనుకోకుండా సైడ్కి చూసిన తనకు నవ్వుతూ అభితో మాట్లాడుతూనే శశి కనిపించింది. వాడిని పెళ్లి చేసుకుని మరీ నా కళ్ళ ముందు తిరుగుతావే, నీ అంతా చూడకపోతే ఆదిత్యనే కాదు అనుకుంటూ ఉండటంతోనే, ఏమైంది పక్కనే ఉన్న ఆదిత్య మీద చేతిని వేసింది ప్రియ. నథింగ్ అని అనుకుంటే అక్కడి నుంచి కారు కదిలింది. ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను 5 నిమిషాల్లో వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అని ప్రియాని చూసి ఆదిత్య అనడంతో, అదేంటి ఇప్పుడే కదా బయట నుంచి వచ్చావు, చెప్పింది చేయి అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఎప్పుడూ చిన్న మాట కూడా అని ఆదిత్య తన ముందు ఎందుకు ఫైర్ అయ్యాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రియ. లాయర్ దగ్గరికి వచ్చిన ఆదిత్య రాకని గమనించి ఎదురుగా వెళ్ళాడు. సిటీలో పేరు మోసిన లాయర్ శశి కేసు ఏమైంది, ఎలా అయినా సరే విడాకులు వచ్చేస్తాయి అని లాయర్ అనడంతో రాకూడదు, అవి హోల్డ్లోనే ఉండాలి, కోర్టు మళ్ళీ తను నా దగ్గరికే ఉండాలి అని చెప్పాలి అని చెప్పడంతో ఒక క్షణం షాక్ తిన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? అవును, దాన్ని దెబ్బ కొట్టాలంటే అది నా పెళ్ళంగానే ఉండాలి, అప్పుడు నేను లీగల్గా అభిమన్యు మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడంతో అయోమయంగా చూస్తున్న తనకి ఏం అర్థం కాలేదని మొత్తం జరిగింది చెప్పాడు లాయర్కి. సో ఒక భర్త భార్యకి విడాకులు అవ్వకుండానే తన భార్యని ఇంకొక వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అది చట్టపరంగా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అది నాకు కావాలి, ఏం చేస్తావో తెలియదు, నాకు కాళ్ళ కింద పడాలి ఆ శశిరేఖ అని చెప్పి తన ప్లాన్ మొత్తం చెప్పాడు ఆదిత్యకి. అలానే ఆదిత్య, నేను వెంటనే కోర్టు నోటీస్ పంపిస్తాను అని చెప్పి టైప్ చేస్తున్నాడు. కన్నింగ్ స్మైల్తో అభిమాని, తప్పకుండా నేను ఎలా కొట్టబోతున్నానో నీ ఆలోచనకు కూడా అంతుపట్టదు అని మనసులో రకరకాలుగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ రోజు రాత్రి చాలా నీరసంగా ఉన్నాడు. ఆదిత్య గుండెల మీద పడుకొని ఉన్న ప్రియ మాట్లాడుతూ, నువ్వు మళ్ళీ తనని భారీగా తీసుకురావాలని
ఫిక్స్ అయ్యావు కదా ఆదిత్య అని ముసలి కన్నీళ్లు కార్చింది. పేరుకు తన భారీగా ఉంటుంది, కానీ నువ్వు నా రాణిగా ఉంటావు. అది నా యుగం మీద దెబ్బ కొట్టింది, అందుకే దానికి శిక్ష తప్పదు బేబీ. ఒక్కసారి అది నా బానిస అవ్వని, తర్వాత దాని కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటాను అని కన్నీంగా నవ్వుతూ అంటున్న తనని చూస్తూ, నిజంగా చేసుకుంటావు కదా, లేకపోతే నేను బతకలేను ఆదిత్య అని అప్పటికప్పుడే కళ్ళ నుంచి గంగను బయటకు తీసి అంటుంటే నిజంగానే అది నమ్మేశాడు ఆదిత్య. ఇవేమీ తెలియలేని శశి మాత్రం ఆ రోజు తెలియకుండానే అభి గుండెల మీద తలపెట్టుకొని నొప్పిగా పడుకుంది. చాలాసేపు వరకు నిద్ర పట్టలేదు అభికి. తన గుండెల మీద తలపెట్టుకున్న శశిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎందుకు నువ్వు నాకు దగ్గర అవుతున్నావు? అమ్మాయిలకి ఆమెడు దూరంలో ఉండేవాడిని, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నుంచే కంప్లీట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు నన్ను ఇలా వేటాడుతున్నావు? మనసు నిన్నే ఎందుకు కోరుకుంటుంది? నేను నీ ప్రేమలో పడిపోయానా? అది ఎలా అవుతుంది అని మనసులో రకరకాలుగా అనుకుంటూ ఆ రోజు నిద్రకు దూరమయ్యాడు. ఉదయాన్నే నిద్రవిధిగా నిద్రలేచి అభి ఆఫీస్కి, శశి కాలేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడే క్లాస్లో ఎంటర్ అవుతున్న తనకు పాండు గ్యాంగ్ ఎదురు వచ్చి తనని గుద్దడంతో కళ్ళు కనిపించట్లేదా అని వాళ్ళ మీద గయ్యమంది శశిరేఖ. మీద కళ్ళు పెడితేనే నెత్తి మీదకి ఎక్కుతాయి అని తనని వంకరగా చూసి చూపుతున్న చేతి మీద ఉన్న బ్రాస్లెట్ మీద పడింది. అది డైమండ్తో పొదిగినది ఈజీగానే అర్థమైంది. ఎక్కడ కొన్నావే? సారీ, ఎవడిచ్చాడు చెప్పు అని తన చేతిని పట్టుకోబోతున్న తన మధ్యలో ఆపుతూ, మర్యాదగా నా చేతులు ముట్టుకోకు, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. ఓహో, ఎవరితో పడుకుంటే వచ్చిందో చెప్పు, కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఇద్దరం కలిసి చక్కగా ఎంజాయ్ చేద్దామంటే వినవే. చదవాలి, ఒక్కసారి నాతో పడుకోవచ్చు కదా, నీకు స్వర్గం చూపిస్తాను, మర్యాదగా నా చేతిని వదులు, లేదంటే నా చేతిలో నీకేమైనా మూడుతుంది. ఏంటి బెదిరిస్తున్నావు? ఎవరితో కులికి చదువుకున్నావో చెప్పు అని కోపంగా పాండు శశి మీద అరుస్తుంటే కోపంగా చాచిపెట్టి కొట్టింది. శివు నన్నే కొడతావా అని అంటున్న చేతులు వేయబోతుంటే మధ్యలో చేతిని ఆపి మాటలు జాగ్రత్తగా రాని, ఇంకొకసారి నా గురించి తప్పుగా ఆలోచిస్తే చంపేస్తాను. వచ్చిన రోజు నుండి చూస్తున్నాను, పోనీలే అనుకుంటూ నా బతికేదో నేను బతుకుతుంటే మధ్యలో నా మీద నీ పెత్తనం ఏంట్రా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి కోరికలతో నన్ను చూసావంటే ఏం చేస్తానో కూడా నీకు తెలియదు. ఇదే ఆఖరి రోజు అవుతుంది నీకు, గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోయింది శశి. ఎప్పుడు వాళ్ళే కామెంట్ చేసిన మనకెందుకులే అని అంటున్న శశి నేనా అని ఈ శశి అని అనిపించింది అవంతికకి. శశి అని పిలుస్తుంటే తన వైపు చూస్తుంది ఏంటి అన్నట్లు. నువ్వేనా? ఏం ఇంకొకరు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీకు కనిపించారా అని అనడంతో అది కాదు, ఎప్పుడు నేను వాళ్ళని నిన్ను కామెంట్ చేస్తేనే ఎదురు వెళ్ళేదాన్ని, అది చూసి నువ్వు మనకెందుకులే అని అంటుండేదానివి, కానీ ఇప్పుడు నీలో అంత డేరింగ్ ఎలా వచ్చిందంటావు? పైగా నీ వెనక ఏదో బలమైన శక్తి ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నిజం చెప్పు, ఆ బలమైన శక్తి అభిమన్యునే కదా అని చెప్పడంతో చురుగ్గా చూసింది. నేనెందుకు అతన్ని అంట చూసుకోవాలి, నాకేం పని లేదనుకుంటున్నావా? వాడు నా చేతుకున్న బ్రాస్లెట్లు తీయడానికి ప్రయత్నించాడు, అందుకే వాడికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే నువ్వేదేదో ఊహించుకోకు, అప్పటి వరకు గమనించలేని విషయం తను చేతుకున్న బ్రాస్లెట్, ఇది ఇంతవరకు నేను చూడలేదు కదా. చూడలేదు, నిన్ననే అబ్బాయి కొనిచ్చాడు, అందుకే ఇద్దరి మధ్య ఏమీ లేదంటావు. ఒకవేళ ఉందంటే చెప్పవు. ఎలా అర్థం చేసుకోవాలి అని అంటున్న తనని చూస్తూ, ఎలానో అర్థం చేసుకోవద్దు, లెక్చరర్ వస్తున్నారు, క్లాస్ విను అని చెప్పడంతో వెంటనే క్లాసుల మీద దృష్టి పెట్టింది. ఈసారి అయితే శశిని ఎవరైతే ముఖం మీద బుక్ని కొట్టి అవమానించాడో ఆ లెక్చరర్ రావడంతో అసహనంగా అనిపించింది. ఈసారి విషయం ఏంటంటే శశిని పొగుడుతున్నారు ఆ లెక్చరర్. ఇది ఎవరి పని అని అర్థం అవ్వగానే చిన్న చిరునవ్వు మెదిలింది తన ముఖంలో. వెంటనే దాన్ని కప్పుపుచ్చుకొని లంచ్ టైం అవడంతో ఇద్దరు కలిసి క్యాంటీన్లో అడుగుపెట్టారు. బర్గర్ తింటే ఏదో ఆలోచిస్తుంది శశి. ఏం ఆలోచిస్తున్నా అని అవంతిక అడగడంతో ఏం లేదు అని కొట్టుపడేస్తుంటే, ఏం లేదని ఎందుకు అంటున్నావు? నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని అని మర్యాదగా నిజం చెప్పు. అవికి నేను రోజు దగ్గర అవుతున్నాను అనిపిస్తుంది కదా. నాకు ఇష్టం లేకుండా 2 పిల్లలు జరిగిపోయాయి, కానీ తాళి కట్టిన మర్నాడు నన్ను ఘోరంగా అవమానించాడు ఆదిత్య. బలవంతంగా తాళి కట్టినా సరే ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తున్నాడు. నిజంగా అతను ఎంత మంచివాడు అని అనుకోకుండా ఉండలేకపోతున్నాను అని తన మనసులో మాట చెప్పడంతో, అతనికి నువ్వు పడిపోయావన్నా నిజం ఒప్పుకోవచ్చు కదా.
ఎందుకింత టెక్కు? మన వైపు నుండి ఇష్టం ఉంటే సరిపోతామా? ఒక విధంగా చెప్పాలంటే అతనికి నేను కరెక్ట్ కాదు. అంటే నీ విభేదాలు లేకపోతే అతను నీకు ఓకేనా? సూటిగా అడిగింది అవంతిక. నేను అలా చెప్పలేదు. నీ మాటలకి అదే అర్థం. అతనికి కరెక్ట్ కాదని నువ్వు అనుకుంటున్నావు. కానీ అతని నీ గురించి అన్నీ తెలిసి కూడా నేను యాక్సెప్ట్ చేశాడు. మొదట్లో నేను కూడా నీలాగే నేను తన పరిచయం చేసుకున్నాను. కానీ అతని మాటల్లో చేతల్లో నీ మీద చూపించే నా కేరింగ్ నీ మాటల్లో తెలిసింది. అతన్ని నువ్వు వదిలేసుకుంటే నీకంటే యూజ్లెస్ ఫెలో ఎవరు ఉండరు అని చెప్పి బర్గర్ తినడం పూర్తి చేసి వెంటనే క్లాస్కి టైం అవ్వడంతో వెళ్ళిపోయింది అక్కడ నుండి. ఆ రోజు ప్రాక్టికల్స్ బాడీ డిస్పోజ్ ఉండడంతో వాళ్ళందరినీ తీసుకొని ఒక రూమ్ దగ్గరికి వెళ్ళారు. ఆ డెడ్ బాడీని చూస్తేనే సుస్సుకి గొంతులో కడుపులో తిప్పినట్టుగా అనిపించింది. వెంటనే కష్టంగా దిగబెట్టి ఏం చెప్తున్నారో మొత్తం అంతా బుక్లో నోట్ చేసుకుంది. కానీ ఆ సెన్సేషన్ మాత్రం అలానే ఉండిపోయింది. క్లాస్ అయిపోయినా సరే, ఫ్రెష్ అయినా సరే క్లాస్ అయిపోయినా సరే, ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ తిరిగినా సరే ఆ సెన్సేషన్ పోవడంతో తన కారులోకి వెళ్ళిపోయింది. తన ముఖాన్ని పరీక్షగా గమనించాడు అభి. వీకిపోయినట్టుగా అనిపించింది శశి. ఏమైంది అని అడిగితే విండో ఓపెన్ చేయవా అని మాత్రమే చెబుతుంటే ఓపెన్ చేసిన తనకు డీజిల్ స్మెల్ కడుపులోకి తిప్పినట్టుగా అనిపించి అభి కారు కొంచెం సైడ్ కాపవా ఏమైంది అని కొంచెం అనుమానంగా అడిగాడు. కడుపులో తిప్పుతుంది, ప్లీజ్ సైడ్ కాపు అని అనడంతో వెంటనే ఎవరూ లేని ప్రదేశంలో కారాపాడు. అని ఆపడమే ఆలస్యం. వెంటనే క్షణంలో వెళ్ళి వాంతులు చేసుకుంటే అభి వాటర్ తెచ్చి ఇస్తే ముఖం కడుక్కొని తన వైపు చూసింది శశి. నాకు చేతేదో అవుతుంది అని అనుకుంటూ తన చేతిలో ఉతికిపోయింది. శశి అని కంగారుగా అనిపించి ఎత్తుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు. తనని చెక్ చేసిన డాక్టర్ నీరసంగా ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. చిన్నగా మెలకు వచ్చిన శశి ఎక్కడుందో గమనించి చుట్టూ చూసిన తనకి హాస్పిటల్లో అని ఇట్టే కనిపెట్టింది. ఏమైంది డాక్టర్ అని ఎదురుగా ఉన్న డాక్టర్ని చూసి అడగడంతో నథింగ్ అమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అని మీ ఆయన నిన్ను తీసుకుని వచ్చాడు అని చెప్పి అక్కడే మందులు రాసిచ్చి ఇవి రోజుకి 2 పూటలో వేసుకో అని చెప్పి పంపించారు ఆ డాక్టర్. ఎందుకింత నీరసంగా ఉన్నా అని కారులో వెళ్తున్న తనని ప్రశ్నించడంతో డెడ్ బాడీ గురించి ప్రాక్టికల్ వచ్చింది అని జరిగింది చెప్పడంతో నాకు వెంటనే కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. కష్టంగా దిగిపెట్టుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాను అని చెప్పడంతో ఇది మ్యాటర్. నేను కారులో అడుగుతున్నప్పుడు చెప్పొచ్చు కదా, చల్లగా ఏమైనా తాగదు పనిరా అని చెప్పి దగ్గరలో ఉన్న జ్యూస్ దగ్గర తనని ఆపి తీసుకుని వెళ్ళి జ్యూస్ ఇప్పించాడు. అయిపోవడంతో కారులో తన ఇంటికి తీసుకుని వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఎందుకు ఈ వేడిగా ఏదైనా చేసి తీసుకొస్తాను అని చెప్పి మాట్లాడకుండా సోఫాలో తన కోట్ని రిమూవ్ చేసి కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వెంటనే ఏమన్నా ఉన్నాయని చూసిన తనకి కూరగాయలు కనిపించడంతో పలావ్ చేస్తున్నాడు. ఇక్కడ ఆదిత్య తన పావులు కదపడం అప్పుడే మొదలుపెట్టాడు. లాయర్ దగ్గరికి వచ్చి సంతకాలు తీసుకోవడంతో వెంటనే రేపు ఎట్టి పరిస్థితుల్లోని అవి
అక్కడికి చేరిపోవాలి అని చెప్పడంతో పెద్ద మోతాదులోనే సూట్ కేసు నిండా డబ్బులు ఇచ్చాడు ఆ లాయర్కి ఆదిత్య. ఇంటికి వచ్చిన లాయర్ని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి సురేందర్కి. తన దగ్గరికి వచ్చి లాయర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని అనుమానంతో అడిగాడు. నేను ఎలా చెప్పాలి ఈ విషయాన్ని? మీకు శశికి మావయ్య గానా, లేదంటే నాకు నాన్నగానా, లేక రంగారావుకి ఫ్యామిలీ ఫ్రెండ్ గానా అని ఈవిల్ స్మైల్తో అంటున్న ఆదిత్యను చూసి కోపంగా లాగి చాచిపెట్టి కొట్టారు. యు వాట్ డాట్? ఈవిల్ స్మైల్తో తన చేతిని చెప్ప మీద చేతిని వేసుకొని అంటూ, చిన్నప్పటి నుంచి మీరు నన్ను కొట్టలేదు. కేవలం మా శశి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచే నన్ను కొట్టారు. నాకు ఇష్టం లేకపోయినా సరే పెళ్లి చేస్తున్నారు. మీకు కూడా గట్టిగానే షాక్ ఇవ్వాలని అనుకుంటూ మాట్లాడుతున్న తనని ఆపి, ముందు ఆ లాయర్ ఎందుకు వచ్చాడో చెప్పు. ఎందుకు అతనికి డబ్బులు ఇచ్చావు? కోర్టులో ఉంది కదా కేసు. కోర్టు నోటీస్ ఇద్దరికి విడాకులు క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావురా అని కాలర్ను పట్టుకొని అడిగాడు సురేంద్ర. నాకు ఏ బాధ లేదు డాడీ. మీరు నన్ను తిట్టినా నేనేం చేయక తప్పదు. మొట్టమొదటిసారిగా నన్ను ఒక ఆడది తిట్టడమే కాకుండా మన ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది. కానీ ఈ జన్మలో ఎట్టి పరిస్థితుల్లోనే వదిలిపెట్టాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకులో మృగాన్ని చూసిన సురేంద్ర గారి గుండె పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు. అదంతా చూస్తున్న ప్రియ ఈవిల్ స్మైల్తో ఇలానే కావాలి ముసలోడికి అని అనుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. భగవంతుడా, నేను ఏ పాపం చేశానయ్యా? అందరూ కొడుకుని ఎలా పెంచుతారో నేను కూడా అలానే పెంచాను. నాకు మాత్రమే ఎందుకు ఇలా? ఉన్నా ఒక్కదానికో కొడుకు, ఎందుకు ఇలాంటి దుస్థితి కల్పించావు? వాడికి ఎప్పుడు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. నేనేం చేయాలి అని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు సురేంద్ర. నీరసంగా ఉన్న తనకి వేడివేడిగా పులావ్ తీసుకొచ్చి తనకి ముందు పెట్టాడు. అవి నువ్వే చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగితే, ఇంతకు ముందు కూడా నేనే చేశాను, అప్పుడు ఏమనలేదు కదా, తిను బానే ఉంటుంది, నీ వంటల్లో అయితే కాదు. ప్రతిసారి నా వంటలు ఎందుకు తీస్తావు? నేనేం మరీ అంత ఇదిగా ఏం చేయలేదు, కొంచెం బాగానే చేశాను, ఇంకొకసారి నా వంటల గురించి ఎత్తొద్దు అని సీరియస్గా అంటున్న తనని చూసి అలానే ముందు తిను అని చెప్పడంతో వెంటనే దాన్ని చూడటంతో నేను ఊరిన శశి ప్లేట్లో ఉన్న పలావుని అందుకుని ఒక పట్టుకు పడుతుంది. నిజంగా చాలా రుచిగా ఉంది అవి అని మెలమెల మెరుస్తున్న కళ్ళతో చూస్తూ అంటున్న తన సంతోషం కోసమే ఉన్నాను అంటే అనిపించింది అభికి. కొంచెం మెల్లగా తిను. ఏం, నేను బాగానే తింటున్నాను కదా, మధ్యాహ్నం కూడా ప్రాక్టికల్స్ ఉన్నాయని బర్గర్ మాత్రమే తిన్నాను, చాలా అంటే చాలా ఆకలిస్తుందో తెలుసా అని అనుకుంటే తనలో మేల్కొల్పిన చిలిపితనాన్ని బయటకు తీస్తూ ఆత్రంగా తింటుంది. మధ్యలో పొలమారితే తన స్వయంగా నీళ్లు పట్టించాడు. నీళ్లు తాగుతూ ఓరగా అభివైపు చూసింది. తన చూపులు గుచ్చుకుంటే తలని పక్కకు తిప్పేశాడు. నువ్వు తిన్నావా? లేదు. వెంటనే తన ప్లేట్ వైపు చూసి తన వైపు మార్చి చూసి, ఏమనుకోకపోతే ఒక ముద్దు తిను అని అనగానే, వద్దులే మళ్ళీ నా ఎంగిలి అని అనుకునేంతలో చేతితో ముద్దని అందుకున్నాడు. ఆశ్చర్యంగా అనిపించింది శశికి. ఏంటి అలా చూస్తున్నా? చిన్నగా నవ్వి ఏం లేదు అని అనుకుంటూ మిగిలింది పూర్తి చేస్తుంది. కిందకి వెళ్తుంది. ఇటు ఇవ్వు, కిందన పెడతాను, ఇది ఎంగిలి ప్లేట్, పర్వాలేదులే అని వెంటనే ఆ ప్లేట్ని తీసుకొని కిందికి వెళ్ళిపోయాడు. అభిలో వస్తున్న మార్పుకి ఆనందించాలో కూడా అర్థం కాలేదు. చిన్నగా నిట్టూర్పు విడిచి వెంటనే నీరసంగా ఉండటంతో ఆ రోజు రాత్రికి కాలాన్ని కరిగించింది శశిరేఖ. మార్నింగ్ లేచి ఉదయాన్నే చాలా రోజులకి జాగింగ్ వెళ్ళిన అభి ఇంకా శశి పడుకునే ఉండడం గమనించి ఫ్రెష్ అయ్యి వచ్చి షర్ట్ని సరి చేసుకుంటే కనిపించాడు. అప్పుడే లేచిన శశికి, అదేంటి నువ్వు ఉదయాన్నే లేస్తావా అని గుడ్లు పొడుచుకుని వచ్చి అనడంతో తన వైపు సీరియస్ లుక్తో, నేను చాలా రోజుల నుండి జాగింగ్కి వెళ్ళలేదు, అందుకే ఎప్పుడో లేచి జాగింగ్కి వెళ్ళొచ్చాను అని చెప్పి ఏమాత్రం పట్టించుకోకుండానే తలను దువ్వుకున్నాడు. రాక్షసుడు అని అనుకుంటే తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి చీరని వాష్రూమ్లోనే కట్టుకొని వస్తున్న క్షణం హెయిర్ని సెట్ చేసుకుంటున్న అవి కనిపించింది శశికి. తను మీదిని చూపుని కష్టంగా మరల్చి తన పక్కకి వస్తుంటే, ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడీ అవుతూనే ఉన్నారా? నేను కూడా రెడీ అవుతాను అని తన వెనుక వచ్చి అంది. ఏంటి రోజు స్పెషల్ అని అద్దం ముందు నుండి ముఖాన్ని చూసి అంది. చీర కట్టావు కదా, ఎప్పుడు డ్రెస్ వేసుకునేదానివి, కాలేజ్కి వెళ్తుండడంతో అడిగాను అబ్బి. అబ్బా, ఊరికనే కట్టాలనిపించింది అని అనుకుంటూ తలస్నానం చేయడంతో వల్ల ఒక పక్కగా జుట్టును సరిచేసుకొని అంది. ఇంతకీ అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది కనుక్కున్నారా? ఒక్కసారైనా ఫోన్ చేశారా? ఇప్పుడు గుర్తుకు వచ్చింది, అసలు అబ్బి ఫోన్ చేయనే లేదు. అవును, ఈ విషయం మర్చిపోయాను. ఎప్పుడు అమ్మమ్మ ఊరు వెళ్ళినా సరే నేను ఫోన్ చేసి కనుక్కునేవాడిని. ఈసారి ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ ఉండగానే, ఇప్పుడు ఫోన్ చేస్తాను అని సీరియస్గా చెప్పి బాల్కనీలోకి వెళ్ళాడు. 2 భుజాలు ఎగరేసుకుని అద్దం ఫ్రీ అవ్వడంతో చూసుకొని రెడీ అవుతుంది. 2 నిమిషాల తర్వాత అటు నుండి ఫోన్ లిఫ్ట్ చేసిన వర్ధనమ్మ గారు, ఏంట్రా అసలు నాకు ఫోన్ చేయడమే మానేసావు, అంత మర్చిపోయావా నన్ను? అది కాదు బామ్మ, ఏదో బిజినెస్ విషయాల్లో పడి తర్వాత చేద్దామని అనుకున్నాను
అంతే. అవునులే, వెళ్ళిన వారం రోజులు అవుతున్నా సరే ఈ పాటికి 4, 3 సార్లు ఫోన్ చేసేవాడివి. ఇప్పుడు పెళ్ళాం వచ్చింది కదా! అందుకే నాకు ఫోన్ చేయలేదేమో అని అంటున్న తనని చూస్తూ అది కాదే అని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరేలే, నువ్వు మర్చిపోయినా నీ పెళ్ళాం గుర్తుపెట్టుకొని నాకు రోజు ఫోన్ చేస్తూనే ఉండేది తెలుసా అని అనడంతో ఆశ్చర్యంగా అనిపించింది. నీకు శశి ఫోన్ చేసిందా? నువ్వు మర్చిపోయావు కదా! తను ఫోన్ చేసే విషయాలు ఎప్పుడూ కనుక్కునే ఉండేది అని చెప్పి ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదమ్మా. నువ్వెప్పుడూ వస్తున్నావు అని అనడంతో ఎదురుగా ఉన్న వేదవతి గారి వైపు చూసింది. వర్ధనమ్మ గారి కొడుకు గొంతు చాలా రోజులకు వినిపించడంతో కళ్ళల్లో కన్నీళ్లు ఊరాయి. ఇంకో వారం టైం పడుతుందిరా అనుకున్నా నువ్వు ఏదో చెప్తావని. ఇక్కడ నేను ఉన్నానని గుర్తించిపోయా. అయినా నన్ను వదిలేసి అంత ఇంపార్టెంట్ పనులేంటి? నువ్వేం చేస్తావో తెలియదు. 2 రోజులే ఇక్కడ ఉండాలి అని. రే, కవులు ఎక్కడ ఉన్నాయి? తేలవలేదురా, అవి తేల్చుకొని వచ్చేస్తాను అని చెప్పి క్షేమ సమాచారాలన్నీ కనుక్కొని ఫోన్ పెట్టేసింది. అలా ఫోన్ పెట్టడంతో ఎదురుగా సన్నని చక్కని షేప్లో ఉన్న శశి నడుము మీద చూపు పడింది అబ్బికి. ఏ అచ్చదనం లేని తన చీర చాటులో నుంచి నడుము కనిపిస్తుంటే కుటికలు మింగి కష్టంగా చూపురు మరల్చి అయిపోయిందా అని అనుకుంటూ వచ్చి నవ్వి గొంతు వినిపించినందుకు అటువైపు తిరుగుతుంటే ఫాస్ట్గా వచ్చి నవ్వి ఛాతీ గుద్దుకొని పడిపోతుంటే తనని పట్టుకోవాలని వంగుతుంటే తన కాళ్ళని పట్టుకున్న శశి నేల మీద అవి తన పైన ఉన్నాడు. క్షణంలో జరిగిన చర్యకు బిత్తరపోయింది. తను పెద్ద పెద్ద కనుగుడ్లతో అభినే చూస్తూ టెన్షన్స్ ఊరిస్తుంటే తనకి ఆకర్షణీయంగా పెదవులు కనిపించి తెలియకుండానే ఒక చేయి తన నడుము మీద ఉండటంతో మెత్తగా తగులుతున్న శశి నడుము మీద ఇంకొంచెం మెత్తగా ప్రెస్ చేశాడు. గుట్కలు మింగితో టెన్షన్తో తన ఎదెత్తులు ఊగుతున్నాయి. స్ట్రాబెర్రీలా శశి పెదవులు అభిని ఊరిస్తుంటే వాటిని అందుకోమని మనసు గోల చేస్తూ ఉంటే కష్టంగా దాన్ని అదుపు పెట్టుకుంటూ చూసుకుంటున్న వాళ్లకు కౌశల్ నుండి అభికి ఫోన్ రావడంతో తన జేబులో నుండి ఫోన్ మోగింది. ఒక్కసారిగా ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ముందుగా తేరుకున్న అభి శశి మీద నుండి లేస్తే లేవడానికి ప్రయత్నిస్తున్న శశి వెంటనే తన అభి చేతికి అందించాడు. అలా చాపుతున్న అభి చేతికి తన చేతిని కలపడం ఆలస్యం. వెంటనే తన ఉదిరిని లాగడం తన భుజం మీద వచ్చి పడింది శశి. తన మెత్తని కట్టేలా చేశాయి అభికి. వెంటనే తనని ఫేస్ చేయలేక అక్కడి నుంచి ఫోన్ రావడంతో చిరాగ్గా అనిపించి లిఫ్ట్ చేశాడు. ఏంట్రా, పక్క రూమ్లోనే ఉన్నావు కదా, ఆ మాత్రం ఫోన్ చేయాలా? అది కాదురా, చాలాసేపు నుంచి డోర్ కొడుతున్నాను, నువ్వు అసలు ఫోన్ తీయనే లేదు, అందుకే అని చెప్పడంతో ఇందాక ఒకరి మీద ఒకరు పడటం మూలన్న డోర్ శబ్దం ఎంత మాత్రం వినిపించలేదు. అసహనంగా అనిపించి సరే అయితే డోర్ నేనే వస్తున్నాను అని డోర్ తీసి ఎదురుగా ఏంటి పొద్దున చిరాగ్గా గుడ్లు పొడుచుకొని వచ్చి చిరాకుగానా అని అనుకుంటూ అంతేలే, భార్య వచ్చింది కదా, నేను చేయదు అయిపోయాను అని మనసులో కోపంగా అనుకుంటూ వెరిగా నవ్వి ఏం లేదు బావ, మన ఆఫీస్కి టైం అవుతుంది కదా అందుకే అని పిలవాల్సి వచ్చింది. ఆఫీస్ నాదే అయినప్పుడు నేను ఈ టైంకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి శశి రెడీనా అని అనడంతో రెడీ అభి అని అనుకుంటూ చీరలో వచ్చింది శశి. ఏంటి శశిరా ఈరోజు మహాలక్ష్మిలా ఉన్న చీర కట్టావు అని మహాలక్ష్మిలో ఉన్న శశిని చూసి అడిగాడు కౌశల్. ఈరోజు కట్టాలనిపించింది అన్నయ్య అని చెప్పి అభి కారులో కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళ వైపు చూసి తన కారు ఉండటంతో వెంటనే తను కూడా కారులో బయలుదేరిపోయాడు. ఎప్పటిలానే తనని డ్రాప్ చేసిన అభి ఆఫీస్ వైపు వెళ్తే శశి కాలేజీ ఎంటర్ అవుతూ వచ్చింది. చీరలో వచ్చిన శశిని చూస్తూ ఉండిపోవాలనిపించింది కొంతమంది అబ్బాయిలకి. చీర కట్టుకోవడం మొదటిసారి కాదు, చాలాసార్లు చీర కట్టుకొని వచ్చింది. అవి కాకుండా ఈ రోజు కొంచెం బ్రాండెడ్ అలానే తన ఒంటికి నచ్చిన రంగు కట్టుకోవడంతో మరింత అందంగా కనిపించింది. పక్కనే ఉన్న అవంతికి ఎప్పటిలానే తనని విష్ చేసి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళిపోయారు. ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న ఆదిత్యకి ఎవరో వచ్చారని తన పిఏ విజిటింగ్ కార్డు చూపించడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎవరు అని అనుకుంటూ సరే రమ్మని చెప్పు అని ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్న ఆదిత్య అప్పుడే తన క్యాబిన్లో 42 ఏళ్ళ ఒక వ్యక్తి వస్తూ కనిపించాడు. ఎవరు మీరు? కనుబొమ్మలతో ముడిచి అడిగాడు ఆదిత్య. ఆ వ్యక్తి చూడటానికి గంభీరంగా హుందాగా కొంచెం హ్యాండ్సమ్గా ఉండడంతో బాగా బలిసిన వాడే అని అర్థమైంది. మరొకసారి అడుగుతున్నాను, ఎవరు మీరు అని అడుగుతున్న ఆదిత్యని చూస్తూ ఈవిల్ స్మైల్తో నీ దగ్గరికి
నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పే అలవాటు లేదనుకుంటా. అసహనంగా అనిపించిన ఆదిత్య కూర్చొని అని చెప్పడంతో ఈవిల్ స్మైల్తో కూర్చున్నాడు ఆ వ్యక్తి. మై నేమ్ ఇస్ ధర్మ అని చెప్పడంతో అయితే ఏంటి రెక్లెస్నెస్గా అన్నాడు ఆదిత్య కన్నింగ్ స్మైల్తో. నీతో ఒక డీల్ మాట్లాడదామని వచ్చాను. అనుమానంగా ఏంటి? నువ్వు అభి మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు అని చెప్పడంతో షేమ్ మాట్లాడుతున్నారు కొంచెం షాక్గానే అడిగాడు ఆదిత్య. అవును, నా పేరు ధర్మ, కానీ నేను ధర్మంగా నడవను. నువ్వు ఒప్పుకుంటే శశి మీద నీ పగ, అవి మీద నా ప్రతీకారం రెండు నెరవేరుతాయి అని చెప్పడం పరీక్షగా గమనించాడు ఆదిత్య. ఎదురుగా ఉన్న ధర్మని నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? అయినా నాకు అభిమన్యుతో శత్రుత్వం ఉందని ఎలా తెలుసు? ఇంకొంచెం గట్టిగానే అడిగాడు ఆ వ్యక్తి. ఐ నో వెరీ వెల్. నేను ఫారెన్లో బిజినెస్ చేస్తూ ఉంటాను. నా ఎవరి గురించి తెలుసుకోవడం అంత పెద్ద విషయం కాదు. ఒప్పుకుంటే అభి మీద పగ తీర్చుకుందాం. అదర్వైజ్ నువ్వు నాతో ఒప్పుకోకపోయినా నాకు పెద్దగా నష్టం లేదు. కాకపోతే మన ఇద్దరు ఒక జట్టుగా చేరితే వాళ్ళిద్దరిని ఈజీగా ఓడించవచ్చు. నువ్వు ఇప్పుడప్పుడే రౌడీయిజం నేర్చుకుంటున్నావు. నేను ఆల్రెడీ అందులో మాస్టర్స్ చేశాను. అభిని ఎంతలా నాకన్నా రెండింతలు ఎక్కువ ఉంటాడు. వాడిని ఓడించడం అంటే మాటలేమి కాదు. నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంటే నీ మనసు ఎప్పుడైనా మారచ్చు. ఇదిగో నా విజిటింగ్ కార్డు అని అక్కడ పెట్టి ఎలా వచ్చాడో ఆయన వెళ్ళిపోయాడు. ఎవరి వ్యక్తి ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ దాన్ని కొట్టు పడేస్తూ వెంటనే మీటింగ్ మీద దృష్టి పెట్టి క్లయింట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక్కడ కాలేజీలో ఉన్న శశికి పోస్ట్ రావడంతో ప్రిన్సిపాల్ వెంటనే తెచ్చిచ్చాడు. నాకు పోస్ట్ ఎవరు పంపించుంటారు అని అనడంతో అది కోర్టు నుంచి రావడంతో ఆసక్తిగా దాన్ని ఓపెన్ చేసి చూసింది. ఇది ఎవరి పని అర్థం అవుతుంటే దాన్ని చూసి ఒక ఇంత షాక్గానే అనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని నేను అభికి చెప్పాలా అని మనసులో నేను మదన పడుతుంటే ఏం చేయాలో తోచట్లేదు. అసహనంగా అనిపించింది. కన్నీళ్లతో ఎవరూ లేని ప్రదేశంలోకి వచ్చి కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది శశి. ఈ గ్యాప్లో అభికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ప్రిన్సిపల్. వచ్చిందా దాన్ని చూసిన శశి కొంచెం ఎమోషనల్ అయిందని చెప్పాను. అనుమానంతో కనుబొమ్మలు ముచ్చుకున్న అభికి. అది ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా అని వినిపించిన అభి గొంతుకు. నాకు అంతలా తెలియదు, కానీ అది కోర్టు నోటీసులు మాత్రం తెలుస్తుంది అని చెప్పడంతో ఓకే దాన్ని తెలుసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం ఎప్పటిలానే తన కారులో తీసుకుని వెళ్తున్న శశిని ఒక పక్కగా గమనిస్తున్నాడు అభి. తనతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. మార్నింగ్ కలగా వెళ్ళిన ముఖం వాడిపోవడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచాయి. శశిరేఖ అని పిలిచిన గొంతుకు తన వైపు ఏమాత్రం చూడకుండా ఏంటి అని మాత్రమే ఇవ్వగలిగింది సమాధానం. నాతో ఏమైనా చెప్పాలా? నీతోనా? నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు అని చెప్పడంతో కన్నింగ్ స్మాల్తో తన వైపు చూసి డ్రైవ్ చేస్తున్నాడు. దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్తే ఐస్ క్రీమ్ తింటావా అని అడిగిన అవ్విని చూసి నాకేం వద్దు అని ముభావంగా చెప్పింది. దాంతో తన అనుమానం మరింత బలపడింది. అది ఓకే అభి అడగడంతో యా అని చెప్పి తలని వెనక్కి వాల్చింది. తనని ఏమాత్రం పట్టించుకోకుండానే వెంటనే అక్కడి నుంచి కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అరగంటలో మ్యాన్షన్ చేరుకోవడంతో వెళ్ళిపోయింది శశి. ఎవరితో మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి బుక్ ముందేసుకొని చదువుతుంది. కానీ తన విచిత్ర ప్రవర్తన కొంచెం అనుమానంగానే అనిపించింది అభికి. డిన్నర్ ప్రిపేర్ చేశాను, తింటావా? నాకు ఆకలిగా లేదు, మీరు తినేసేయండి అని చెప్పడంతో ఏం మాట్లాడలేక వచ్చి ల్యాప్టాప్ ముందు వేసుకొని వర్క్ చేస్తున్నాడు. కళ్ళు మూతులు పడటంతో బుక్లో ఒక పక్కగా లెటర్ని దాచిపెట్టి ముభావంగా బెడ్ మీద పడుకుంది. తను ఏం చెప్పాలనుకోవడం లేదని గ్రహించి తన పక్కన పడుకున్నాడు. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి మెలకు వచ్చింది అవికి. పడుకున్న తన వైపు ఒకసారి చూసి లేచి నిలబడి షార్ప్గా చూసి వెంటనే తన బుక్స్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వేమనుకుంటున్నావు శశిరేఖ? నా దగ్గర నుంచి ఏమైనా దాస్తే తెలుసుకోలేనంత పిచ్చోడిలా కనిపిస్తున్నానా నీ కంటికి అని మనసులో అనుకుంటూ బుక్స్ దాని బ్యాగ్ మొత్తం వెతికాడు. ఎక్కడా శశి సంబంధించిన లెటర్ కనిపించకపోవడంతో ఒకసారి బుక్స్ వైపు చూపు పడింది. వెంటనే ఓపెన్ చేసిన తనకు ఒక లెటర్ కనిపించడంతో దానికోసమే వెతుకుతున్న కనుబొమ్మలు విడిచి వెంటనే దాన్ని తీసుకొని చూస్తున్నాడు. ఏంటని చూసిన తనకు కోర్టు నోటీసులు తెలియకనే తెలిసింది. అదేంటో నేను చూశాడు. అందులో ఉన్న మ్యాటర్ చదవగానే ఈవిల్ స్మైల్తో తన ముఖంలో చేరింది. ఫైనల్గా చూపు శశి బుక్లో ఉన్న లాయర్ నోటీస్ మీద పడితే వెంటనే అది తీసుకొని ఓపెన్ చేసి చదువుతున్నాడు. అలా చదివిన తనకి ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది తన ముఖంలో. అంటే వాడు ఇలా ప్లాన్ చేస్తున్నాడా అని మనసులో అనుకుంటూ గట్టిగా ప్లానింగ్ చేయాలని మనసులో అనుకుంటూ ఆ రోజు శశిని చూసి ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. ఇవేమీ తెలియలేని శశి మాత్రం కలత నిద్రతోనే ఆ రోజు తెల్లవారితే ఉదయాన్నే నిద్రలేచి తన స్నానం చేసింది. కలయికి చెందిన మనసుతో దీపం కూడా సరిగ్గా పెట్టబుద్ధి కాక సీరియస్గా టిఫిన్ చేసి
టిఫిన్ కూడా వద్దని చెబితే పక్కనున్న అభిలా ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖం ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ గుడ్లు పొడుచుకొని వచ్చాయి కౌశల్కి. ఏమైంది వీళ్ళకి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఏమై ఉంటుంది అని మనసులో రకరకాలుగా అనుకుంటూ అదే విషయం అభిని అడిగాడు. తన వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు తప్ప మాట్లాడలేదు. వీడు చూస్తే ఇలా ఉన్నాడు, ఆవిడ చూస్తే అలా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ ఏమైనా జరుగుతుందా అని మనసులో రకరకాలుగా అనుకుని వాళ్ళిద్దరూ అలా కారులో వెళ్ళిపోవడంతో తను కూడా మాట్లాడలేక వాళ్ళ వెనకే తన కారులో బయలుదేరాడు. అభికి కూడా బాయ్ చెప్పకుండా లోపలికి తనని చూసి మరుక్షణంలో బండిని మూవ్ చేశాడు. ఏదో ఆలోచించిన అభి నేరుగా ఆఫీస్కి వెళ్తే వర్క్ చేసుకోవడం కనిపించాడు కౌశల్కి. ఏమైంది, అంత బాగానే ఉందా అని అనుకుంటూ వచ్చిన కౌశల్ విచిత్రంగా చూసి, ఏం బాగానే ఉందా ఏంటి? అదే శశి ఎలా ఉంది? నీతో ఏమైనా చెప్పి ఉంటుందా? నథింగ్, నాకేం చెప్పుంటుంది అని మాటల్ని కొట్టుపడేస్తూ, ఇంటికి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారా మన సైట్లో? ఎక్కడ వర్కర్స్ ఈ రోజు నుండి వస్తారు పనిలోకి అని మేనేజర్ ఇన్ఫార్మ్ చేశాడు అని చెప్పడంతో ఏం మాట్లాడలేక ఇంకో ప్రాజెక్టే టెండర్ కోడ్ టైప్ చేస్తున్నాడు. నాకు ఒక చిన్న డౌట్, ఇంకా అడగలేదు అనుకుంటున్నాను, అడుగు ఏంటో అని ముఖాన్ని వికారంగా పెట్టిన తనని కోపంగా చూసి, అదే శశి శశి అని ల్యాప్టాప్లో చూపుని తిప్పి తన వైపు చూశాడు. ఏంట్రా పేరు చెప్తే అంతకుముందు చిరాకు పడేవాడివి, ఇప్పుడు ఏకంగా తల తిప్పే ఆసక్తిగా వింటున్నావు అని కౌశల్ చెప్పడంతో, నీకెందుకు బే, ముందు మూసుకొని చెప్పు ఏమైంది? శశి నిన్నటి నుంచి అదిలా ఉండడమే గమనించావా? ఈ విషయం దాని గురించి అయితే మర్చిపో. కాదురా, తను ఎందుకో బాధపడుతుంది కానీ మనకు చెప్పాలనుకోవడం లేదు కదా, అలా చెప్పాలని అనుకోవడం లేదు. మనం తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ కాదు అని అర్థం. మనకు తను చెప్పలేనప్పుడు తన విషయంలో మనం జోకింగ్ చేసుకోవడానికి మంచిది కాదు అని సీరియస్గా చెప్పి అనడంతో, అలానే అని తను నీ భార్య కదా, అలా ఎలా వదిలేస్తావు? భర్తనని ఆవిడ కూడా అనుకోలేదు కదా అని ముఖాన్ని విరక్తిగా పెట్టి అనడంతో గుడ్లు పొడుచుకొని వచ్చాడు కౌశల్. నువ్వు ఒప్పుకోవు కానీ నువ్వు శశిని ప్రేమించడం మొదలు పెట్టావురా. అలా అని ఎవరు చెప్పారు? నేను చెప్పాను సీరియస్గా. అది కాదురా, నువ్వే తనని ప్రేమించడం మొదలుపెట్టా. ఒక్కోసారి ఇద్దరి మధ్య ఒకప్పుడు ఉన్న బాండింగ్ ఇప్పుడున్న బాండింగ్కి గుర్తు చేసుకో, తర్వాత నీకే అర్థమవుతుంది అని చెప్పడంతో, డిస్కాస్టింగ్. డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పడం చూస్తే అలానే అని అనుకుంటూ మళ్ళీ నూరుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుండి. తను వెళ్ళిన వెంటనే ల్యాప్టాప్తో తను వేగంగా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆదిత్య మాత్రం తన ఊడిలో ప్రియ ఉండటంతో తనతో కులుకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రీరేఖ ఏమైంది బేబీ? అయిపోయింది బేబీ, దాని ముఖం ఇప్పుడు చూడాలి, అంతంత ప్రగల్భాలు నాతో పలికింది కదా, ఇప్పుడు డీలో పడిపోతుంది కదా, కొంపతీసి నువ్వు కానీ తనని ప్రేమిస్తున్నావా? ఎందుకు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని ప్రియ ఆదిత్యని నిలదీయడంతో, ఓ దాని ముఖం చూసావా, చిన్నపిల్ల మొక్కల్లా ఉంటుంది, దాన్ని ఎవడైనా ప్రేమిస్తాడా? వీడు నా మీద పిచ్చి ప్రేమలో ఉన్నట్టున్నాడు, అది నాకన్నా ఒక పక్కగా అందంగానే ఉంటుంది, దీన్ని ఎలా వీడు తనని అందంగా లేదని చెప్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే ప్రియా ప్రియా అని గట్టిగా పిలిచిన పిలుపుకి ఎదురుగా చూసిన ఆదిత్య వైపు, ఏం ఆలోచిస్తున్నావు అని ఆదిత్యని అడగడంతో, నథింగ్ అని చిన్నగా నవ్వి, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దాని ముఖంతో ఎంత బాధ స్పష్టంగా ఉంటుందో, నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిన ఊరికనే వదలను, అభి ఆ శశిరేఖని కూడా అని అంటూ ఒక్కసారిగా ప్రియా పెదవులను అందుకున్నాడు ఆదిత్య. అడుగుతున్న తనని చూసి ఏం లేదని మాటను కొట్టుపడేసింది. ఏమైంది మళ్ళీ? అభిని ఏమైనా అన్నాడా? తనని చూస్తే అతను ఎందుకు అంటాడు అని తనతో మాట్లాడటం ఇష్టం లేక వెళ్ళిపోయింది. 2 రోజుల నుంచి అభి వింత ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నాడు. ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు తనే మాట్లాడుతుందనే ఉద్దేశంతో కౌశల్ కూడా తన ప్రవర్తన గమనించాడు. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా అభి సైడ్కి వెళ్ళిపోయేవాడు. మధ్యరాత్రిలో వెక్కిలి శబ్దం చిన్నగా వినిపించడంతో చిన్నగా మెలకువ వచ్చింది అభికి. ఎదురుగా చూసిన తనకు బాల్కనీలో నుండి చందమామను చూస్తూ ఏడుస్తున్న శశి కనిపించడంతో అనుమానంతో తన దగ్గరికి వెళ్ళాడు. వెనక నుండి చేతను వేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి సడన్ గా తిరిగింది. కళ్ళు 2 వాచిపోయి ఉన్నాయి శశివి.
ఒక్క క్షణం తన కళ్ళల్లో కన్నీరు నచ్చలేదు. అవికి ఏమైంది అని గంభీరంగా అడిగిన తనకు వెక్కిళ్ళు తన మదిలో దాచుకోవడం అలవాటు లేక చిన్నగా కోర్టు నోటీస్ తన చేతికిచ్చింది. దీనికి ఏడుస్తున్నావా అని గంభీరంగా వినిపించిన గొంతుకు అవును అన్నట్లు తన నిలువున తల ఊపింది. వెంటనే దాన్ని కొట్టుపడేస్తూ ఆ కోర్టు నోటీసులు చింపేశాడు. ఆశ్చర్యంగా చూసింది అభి వైపు. ఇది మీరెందుకు అని వెక్కి అంటున్న తనను చూస్తూ నాకు తెలుసు నీకు ఆల్రెడీ కోర్టు నోటీస్ వచ్చిందని ఎందుకు నన్ను అడగలేదు అని అభితో అంటున్న తనని చూస్తే నువ్వు చెప్పాలనుకోలేదు కదా అందుకే నేను అడగాలనుకోలేదు అని అనడంతో గట్టిగా అభిని కౌగిలించుకుంది. నాకు నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అందుకని నా లైఫ్ ఎప్పుడు నార్మల్గా ఉండదా నేను దానికి తగ్గ అమ్మాయిని కాదా అని ఏడుస్తుంది తనని చూసి ఊరుకో ఏం కాదు నేనున్నాను కదా అని సముదాయించి తనని జో కొడుతున్నాడు. భయంగా ఉంది. అతను సాడిజాని దగ్గర నుండి చూసిన నేను మేల్కోవడానికి సంవత్సరం పట్టింది. అవసరం అయితే అందరిలోనూ పరువు తీయడానికి కూడా వెనకాడడు ఆదిత్య భూషణ్ అని అంటున్న తనని చూసి ఏం కాదు నేను ఆల్రెడీ పావులు కలపడం మొదలు పెట్టాను. దాని గురించి ఇవ్వద్దు అని చెప్పడంతో ఆశ్చర్యంగా తన నుండి విడి ఏం మాట్లాడుతున్నావు కోర్టు హియరింగ్ ఉంది కదా అక్కడ తాడో పేడో తేల్చేస్తాను ఏం చేయబోతున్నావు అని అనుమానంగా తన బొమ్మలు ముడిపడి అడిగింది. తినబోతు రుచి ఎందుకు చెప్పు అలా జరిగేలా నేను చేస్తాను. నా భయం అనేది ఒకటే ఒకటి ఉంటుంది కదా ఆ భయాన్ని జయించగలుగుతామా ఖచ్చితంగా జయించగలుగుతాం. నీ వెనుకనే ఉన్నాను. శశిని తాకాలంటే ముందు అభిమన్యుని టచ్ చేయాలి. ఇప్పటి వరకు అలాంటి వాడు పుట్టలేదు అని చిన్నగా తన గుండెలకు హత్తుకున్నాడు. అప్పటి వరకు పడిన మానసిక సంఘర్షణ అభి గుండెల మీద తీర్చుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి అని కన్నీళ్లతో తన చట్నీ తప్పేసింది శశి. దీని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా ఇప్పటి వరకు అని గంభీరంగా వినిపించిన గొంతుకు చిన్నగా తల ఊపింది. నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేనున్నాను చెప్పాను కదా అని చిన్నగా తను విని నవ్వడంతో ప్రశాంతంగా అనిపించింది. తనతో కలిసి బెడ్ మీద పడుకుంది. అభి మాత్రం పడుకుంటే శశి మాత్రం తనని చూస్తూ ఉండిపోయింది. 2 రోజుల తర్వాత కోర్టు హియరింగ్కి అటెండ్ అయ్యారు శశి అభిలు. అప్పుడే వెనుక కారులో నుండి వస్తూ కనిపించిన ఆదిత్య ప్రియ వైపు చిరక్క చూస్తూ కోర్టులో అడుగు పెట్టడంతోనే ఇద్దరు లాయర్లు వాళ్ళ ప్రతిపాదనలు వినిపించడంతో శశివంతు వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా నువ్వు ఒక భర్తకు విడాకులు ఇవ్వకుండానే నువ్వు అతనిని ఎలా పెళ్లి చేసుకోగలుగుతావు అని అడుగుతున్న జడ్జిని చూసి పెళ్లి అంటే ఏంటో చెప్తారా సార్ అని క్షుణ్ణంగా ఏమాత్రం తడబాటు లేకుండా తన ముఖంలో కనిపించకుండా చెప్పింది. మూడు ముళ్ళ బంధం 7 అడుగులతో నడిచేది పెళ్లి బంధం. జీవితాంతం సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని పెద్దలు ఇరువురికి ముడులు వేస్తారు అని చెప్పడంతో మరి 3 ముళ్ళు మెడలు వేలినప్పుడు మన బంధానికి ఏమంటారు సార్ అని సూటిగా చూసింది జడ్జి గారి వైపు. దాంతో ఒక క్షణం ఆది తడబడ్డాడు. వాట్ యు మీన్ అని జడ్జి గారు అనడంతో చిన్నగా విరక్తి నవ్వుతూ పెళ్లి క్యాసెట్ ఇస్తే వీడియో ప్లే చేశారు. గౌరవనీయులైన జడ్జి గారికి మిమ్మల్ని కించపరచాలని నేను ఇక్కడికి రాలేదు. ఒక ఆడది 3 ముళ్ళు వేసినప్పుడు తనని భర్తగా అంగీకరిస్తుంది. ఆదిత్య జీలకర్ర బెల్లం పెట్టడం కూడా నిజమే కానీ 3 ముళ్ళు వేసింది అనేది మాత్రం అబద్ధం. ఈ వీడియోలో మీరు క్షుణ్ణంగా గమనించవచ్చు. ఆదిత్య భూషణ్ గారు నా మెడలో 2 ముడులే వేశారు. ఒక్కసారిగా అది నిజమో కాదో ఆయన్ని అడగండి అని చెప్పడంతో నిజమే అన్నట్టు ఒప్పుకున్నాడు ఆదిత్య. అదంతా చూస్తున్న అభిలో కన్నింగ్ స్మైల్ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఆ నవ్వు ఆదిత్యకి నచ్చకపోవడంతో కోపంగా జడ్జి గారి వైపు చూస్తూ చూడండి ఇప్పటి వరకు నా తప్పు నేను తెలుసుకున్నాను. శశిని మనస్ఫూర్తిగా నా భార్యగా నేను అంగీకరిస్తున్నాను. దయచేసి నా భార్య నాకు ఇప్పించండి అని ముసలి కన్నీళ్లు పెట్టుకొని తనని వేడుకుంటుంటే చిరాగ్గా చూసింది తన వైపు శశి. నీ భార్య అని నువ్వు అనుకుంటే సరిపోదు నీ భర్త తను కూడా అనుకోవాలి కదా. చూడండి పెద్దల సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి జరిగింది. నేను అమితంగా ప్రేమిస్తున్నాను. తను వెళ్ళిపోయిన తర్వాతనే తన విలువ అనేది నాకు తెలిసింది. దయచేసి మన ఇద్దరిని ఇక్కడ లాయర్ గారు అని కన్నీళ్లు పెట్టుకున్న ఆదిత్యని చూసి ఓర్ని యాసాలో అని మనసులో అనుకున్నాడు కౌశల్. దీనికి సంబంధించిన మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని మరికొన్ని సాక్ష్యాలు జడ్జి శశిని చూసి అనడంతో నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఉన్నదల్లా నేను మాత్రమే సాక్ష్యంగా ఉన్నాను జడ్జి గారు. నేను పెట్టిన కన్నీళ్ళు ఆ ఇల్లు చూసింది నాకు మొదటి సాక్ష్యం. నా కన్నీరు కారిన నా కళ్ళు దానికి సాక్ష్యం. నా మనసు బాధ్యత మోసిన బరువుతో ఉన్న ఈ గుండె దానికి నిదర్శనం
అని కన్నీళ్లతో అంటున్న తనని చూస్తూ, చూడండి, ఇప్పటి వరకు నేను అన్ని తప్పులు చేశాను. నేను అన్నిటికీ పశ్చాత్తాపం పడుతున్నాను. దయచేసి శశిని నాకు అప్పచెప్పండి అని ముసలి కన్నీళ్లు నశిస్తున్నా తనను చూస్తూ, మీకు సంబంధించిన వ్యక్తులు శశి కుటుంబం వాళ్ళు ఎవరైనా సరే నీతో కలవడానికి ఒప్పుకుంటే నేను దానికి సరిపడగా నేను తీర్పిస్తాను అని అనడంతో వెంటనే ముందుగా ప్లాన్ చేసుకున్న రంగారావు గారిని పిలిపించాడు ఆదిత్య. రంగారావు గారు కూడా దానికి సిద్ధమే అన్నట్టుగా ఆదిత్యకి తగినంగా తీర్పు చెప్పడంతో కన్నీళ్లతో వాళ్ళ నాన్న వైపు చూస్తుంటూ పోయింది. నాన్న, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్పండి. నేను అతనితో వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాన్న. అతను నా మీద దుష్ప్రచారం చేశాడు. అతని లైఫ్లోనే వేరే అమ్మాయి ఉంది నాన్న. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు అర్థం కావట్లేదు నాన్న. దయచేసి నాకు తీర్పు వచ్చేలా చేయండి అని కన్నీళ్లతో బతిమాలుతుంటే ఆర్డర్ అని 3 సార్లు సంధానించిన జడ్జి గారిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. చూడమ్మా, పెద్దల పిల్లల విషయంలో ఏది తప్పు చేయాలని అనుకోరు. నీకు అతని భర్తగా సూట్ అవుతాడు కాబట్టి మీ నాన్నగారు అతనికి నీకు తగిన వరుడుగా సరిదిద్దాడు. అందుకే నీకు జరిగిన 2వ పెళ్లిని రద్దు చేస్తున్నాను అని చెప్పడంతో ఒక్క క్షణం గుండె కడుపులోకి వచ్చినట్టుగా ఫీల్ అయింది. అభి వైపు కంగారుగా చూడటంతో తన ముఖంలో ఎలాంటి భావన కనిపించట్లేదు. దీనికి నేను ఒప్పుకోను అని ఏదో చెప్పబోతున్న తన నాపుతూ కేసు పూర్వ ఫలితాలు పరిశీలించటం మీదట తనకి తగిన భర్త ఆదిత్య అని గుర్తిస్తూ తనకి తగ్గట్టుగా వాళ్ళ ఫ్యామిలీకి శశిరేఖ కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకరించినట్టుగా రుజువులు ఉండటంతో శశిరేఖ జరిగిన 2వ పెళ్లిని రద్దు చేస్తూ అన్న మాట పూర్తి కాకముందే కళ్ళు తిరిగి పడిపోయింది శశిరేఖ. వెంటనే తీర్పుని ఆపుతూ శశి కళ్ళు తిరిగి పడిపోవడంతో లేడీ లాయర్ అక్కడే ఉన్న స్పెషల్ ఆఫీస్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి డాక్టర్ని ముందుగానే ఉండటంతో తను చెక్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో 6 గంట సమయం ఉండగా ఈవిల్ స్మైల్తో ఆదిత్య వస్తూ కనిపించాడు అభి. అయినా సరే తన ముఖంలో ఎలాంటి భావం కనిపించకపోవడంతో, ఏంట్రా ఇప్పుడు తెలిసిందా ఈ ఆదిత్య అంటే? అప్పుడే నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టావు. నీకు మాత్రం డోస్ సరిపోదు. ఇంకా నీ ముందే దాన్ని అనుభవిస్తాను రా. చంద్రల అంటే అదే కళలో కూడా నీ పేరు తలుచుకోవడానికి భయపడేలా. నేను చేయకపోతే చూడు, అప్పుడు కానీ నీ మీద పక్క తీర్చుకుంటాను రా. ఒకరిని తీర్చుకోవడం మాత్రమే కాదు, దాన్ని అనుక్షరం నా శరీరంతో దాన్ని చిత్రవత చేసి దాన్ని నలిపినట్టుగా నా బాడీ కింద దానిని బాడీని నలిపేస్తాను రా అని కోపంగా అంటున్న తనని చూస్తే ఈవిల్ స్మైల్తో, గుడ్, ఎల్కేజీలో పడేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంగా అక్కడే ఉన్న రంగారావు గారి వైపు చూసి, వాడు ఏమనుకుంటున్నాడు? అసలు ఎల్కేజీలో పడేయమంటున్నాడు, అసలు వాడికి ఏం పట్టినట్టు ఎందుకుంది అని కోపంగా అరుస్తుంటే వచ్చిన రంగారావు మాట్లాడుతూ, ఇప్పుడు వాడిని రెచ్చగొట్టడం అవసరమా? తీర్పు మనకే వస్తుంది కదా అని చెప్పడంతో వాడిని ఊరికనే వదలను అని మనసులో కోపంగా అనుకున్నాడు ఆదిత్య. శశికి ఏమైందోనని రంగారావు గారిలో తండ్రి మనసు మేల్కోవడంతో వెంటనే శశిని చెకప్ చేస్తున్న రూమ్ వైపు వెళ్ళిన తనకు అడుగు వెంటనే ఆగిపోయింది. అదంతా చూస్తున్న కౌశల్ రంగారావు గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడే రంగారావు గారు కౌశల్ని చూస్తూ, నువ్వు వాడి తోకవి కదా, భగవంతుడి తండ్రిని తల్లిదండ్రులని ఎందుకు పుట్టిస్తాడో తెలుసా అని చెప్పడంతో విచిత్రంగా చూశాడు తన వైపు రంగారావు. కనిపించిన దేవుడైతే కనిపించిన దేవుళ్ళు తండ్రి. తల్లిని చిన్నప్పుడే కోల్పోవడంతో తండ్రి ఎంతలా ఆరాధించిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కానీ మీరేం చేశారు? తనని లేనిపోని ఆ బండాలు వేసి ఘోరంగా అవమానించడమే కాకుండా శశికి సంతోషాలు ఇవ్వకుండా మీరు అడ్డుపడుతున్నారు. మీకు కొంచెమైనా బాధ్యత అనిపించట్లేదు అనేది ఉందా? అలా ఉంటే తనని వదిలేస్తారా అని కోపంగా గతిస్తూనే తనని చూస్తే అబ్బి ఇలా మాట్లాడమని పంపించాడా అని కౌశల్ మీద అరిచాడు రంగారావు. మీ బుద్ధి అసలు మారదు అని కోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కౌశల్ కూడా అమ్మయ్య ఇంకా అది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇది 1 అవర్ కన్నా ఎక్కువగానే ఇచ్చాను. ఈరోజు ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేయడానికి నిజంగా లిటరల్లీ నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. మీరు దానికన్నా కామెంట్స్ మాత్రం ఇచ్చేయాలమ్మా. బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఉదయం ఇస్తాను.